ఈ వీడియో ఎపిసోడ్ రివ్యూ ఈరోజు కొంచెం యాక్టివ్గా చెబుదాం అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే లైవ్లో ఆడియన్స్ని చూసిన తర్వాత నాకు నిజంగా కోపం వచ్చింది మామ. మీకు ఎలా వచ్చిందో నాకు తెలీదు. బిగ్ బాస్ చెప్పడమేమో మీరు ఆడియన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆడియన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే లైవ్లో ఎలా వస్తుందో నాకు తెలియదు. లైవ్ ఇంకా నేను చూడాల. ఎపిసోడ్ చూసిన తర్వాత ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఏమైనా ఎదుర్కొండేదాడు నాకు అర్థం కదా. హ్యాపీగా అప్రిషియేట్ చేసి భజన కొట్టేసి వెళ్ళిపోయారు. ఇమాన్యుల్ ఒక్కడే భజన కొట్టడం తప్పని నేను చెప్పట్లా. ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఏదైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉంటాయేమో, ఏదైనా వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు అడుగుతారేమో, లేకపోతే ఏదైనా హౌస్లో జరిగిన గొడవల గురించి ఏదైనా అడుగుతారేమో, బయట జరుగుతున్న కాంట్రవర్షియల్ గురించి వాళ్ళకి నెగిటివ్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో దాని గురించి అడుగుతారేమో కంటెస్టెంట్ని. ఈ కంటెస్టెంట్గా అందరినీ అలా ఉంటుంది మనం అనుకున్నా. వెళ్ళి ఫుల్ పాజిటివ్గా చెప్పేదానికి ఆడియన్స్ మీతో ఇంటరాక్ట్ అవుతారని చెప్పుంటే బాగుండేది. ఆడియన్స్ మీతో ఎదుర్కొంటారు, మీరు ఆడియన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటే కొంచెం సీరియస్ మోడ్లో ఎక్స్పెక్ట్ చేశా. మేబీ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే దాంట్లో అంత సీరియస్ కూడా లేదేమోలే. ఎదుర్కోవాల్సి వస్తుందంటే వాళ్ళతో కాన్ఫ్రంటేషన్ చేయాలనే ఏందో ఫేస్ చేయాల్సి వస్తుందని. ఫేస్ చేయాలంటే కొంచెం సీరియస్ క్వశ్చన్ లేదు ఎక్స్పెక్ట్ చేస్తాం. అంత సీరియస్ క్వశ్చన్ లేవు. ఇమాన్యుల్ వరకు అయితే ఓన్లీ పొగడ్తలోనే హీ డిజర్వ్స్ దట్ పొగడ్తలు. బట్ ఏది చెప్పిన డబ్బాకి అంత ఈక్వల్గా అంత సెట్ అయ్యేటట్టు నాకు అనిపించలే. దాని గురించి మాట్లాడతాను. దాంతోపాటుగా లైవ్లో చూసినప్పుడు మీకు ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్లో తనుజ గారు, కళ్యాణ్, ఇమాన్యుల్, సంజన గారు వీళ్ళలో ఎవరు నచ్చారు ఎవరు నచ్చలేదని కామెంట్ చేయండి. లైక్ చేయండి మావా. ఒక 10 సెకండ్ల గ్యాప్ ఇస్తాను. ఈ వీడియో ఖచ్చితంగా 40 to 50 minutes దాకా ఉంటుంది. లెంత్ ఉండొచ్చు కానీ కొంచెం ఎంటర్టైనింగ్గా కొంచెం గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తాం. కోతిగా లైక్ చేయండి, వెయిట్ చేస్తాం. ఒక 10,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అసలు మొదలే జనాలకు నీరసం వచ్చేసింది. 10 గంటలకు ఎపిసోడ్ అనగానే 9:30 కల్లా బొడుకుంటున్నట్టు ఎపిసోడ్ వచ్చే లోపల ఎవరు ఉండట్లే. నాకు అర్థమైపోయింది. ఓటింగ్ అప్పీల్ వీడియో పెడితే 50,000 మంది కూడా చూడాలి. రోజు ఓట్ అప్పీల్ వీడియో పెడితే 1 hourకి 1 lakh మెంబర్స్ చూసేవాళ్ళు నైట్. ఇప్పుడు ఎవరు చూడట్లేదంటే అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్. అందుకని లైకులు కొట్టండియా. నేను వెయిట్ చేస్తాను. ఒక 10 సెకండ్లు మౌన వ్రతం పాటిస్తాం. నువ్వు 20 సెకండ్లు కదా 20 నిమిషాలు ఉన్నా నేను అట్టించి గాలిలోకి వెళ్ళిపోయినా కూడా నువ్వు కొట్టవు లైక్, నాకు తెలుసు. థ్యాంక్ యూ. కొట్టద్దు. ఫస్ట్ లైవ్ చూసిన తర్వాత నాకు ఒక ఒపీనియన్ ఉండే, బట్ ఎపిసోడ్ చూసిన తర్వాత 60 to 70% ఒపీనియన్స్ చేంజ్ అయిపోయినాయి. చాలా పాయింట్స్లో ఒపీనియన్స్ చేంజ్ అయిపోయి ఆ ఒపీనియన్స్ చేంజ్ అయినాయి అని చెప్తాను. దానికి వాంటెడ్గా చేంజ్ అయినాయి అంటే ఏమీ లే. లైవ్లో ఉన్న ఎపిసోడ్లో లేవు, ఎపిసోడ్లో ఉన్న లైవ్లో లేవు. సో ఎపిసోడ్లో కొంత ఎక్స్ట్రా క్లారిటీ వచ్చింది. దానివల్ల ఒపీనియన్స్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. చేంజ్ అవ్వాల్సిందే, తప్పదు. ఇందాక లైవ్లో కూడా చెప్పా, ఎపిసోడ్లో ఏదైనా ఒపీనియన్స్ చేంజ్ అయితే అవ్వచ్చు కూడా, యాజ్ పర్ ద లైవ్ అయితే ఇదని. ఇప్పుడు ఎపిసోడ్ ప్రకారం మాట్లాడదాం. ఒక్కొక్కటి మాట్లాడతా. సంజన గారు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సంజన గారికి బిగ్ బాస్ ఇది మీలో చాలామందికి ఆదిరెడ్డికి మాత్రం తెలుసుకోండి కొన్ని, ఎందుకంటే మనం బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చాం కాబట్టి ఎలా 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 కనుక్కుంది సంజనాకి కవర్ దిండి కింద ఉందని ఎలా కనుక్కుంది అని మీరు చాలామందికి అనిపించవచ్చు. మీకు చూపించలేదు, క్లారిటీ ఇవ్వలేదు. కానీ యాక్చువల్గా ఏంటంటే జైల్లో కెమెరాస్ ఈ పక్క ఒక కెమెరా ఉంటుంది, ఆ పక్క ఒక కెమెరా ఉంటుంది. సో కెమెరాలు ఇలా 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 షేక్ చేసి ఉంటాయి. అది అందుకని ఆవిడకి ఏదో ఉందని అర్థమై ఉంటుంది. అంతేగాని ఎవరో వచ్చి చెప్పడం ఏం లేదు. కెమెరాలో ఎవరు ఉంటారో కెమెరా ఒకటిలా ఆ కెమెరాలన్నీ కూడా షేక్ అవుతాయి. ఇలా 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 అలా షేక్ అయినప్పుడు ఆవిడకి ఏదో డౌట్ వచ్చి ఉంటుంది, ఎక్కడో ఏదో ఉంది, ఏదో నాకు ఇంటిస్తున్నారని. ఆవిడకి తెలుసు కదా, బాగా పండిపోయిన ఆవిడ. సో ఏదో సీక్రెట్ టాస్క్ సంథింగ్ ఏదో బిగ్ బాస్ నాకు చెప్పాలనుకున్నాడు అనేసి దిండు ఓపెన్ చేసి చూస్తే దాంట్లో సీక్రెట్ టాస్క్ కూడా రాసిపెట్టింది. బిగ్ బాస్కి తెలుసు ఎవరైనా కష్టపడుతుంటే, ఎవరైనా కొంచెం ఎక్కువ టార్గెట్ అవుతూ ఉంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఇవ్వాలని చూస్తాడు. సో ఆవిడ కొంచెం ఇష్యూ ఉంది కాబట్టి 0తో ఉండి జైల్లో కూడా పంపించారు కాబట్టి ఈవిడికి ఇంకా తెలివి ఉంది కాబట్టి డైరెక్ట్గా అది తీసుకెళ్ళి బాత్రూంలో అది కూడా ఎలా చదవాలో కూడా ఆవిడకి తెలుసు. షీ నోస్ ఎవ్రీథింగ్. సంజన గారు నోస్ ఎవ్రీథింగ్. ఈ సీజన్ కొంచెం రివ్యూస్ చెప్పే వాళ్ళకి కావచ్చు, చూసే ప్రేక్షకులకు కావచ్చు, జడ్జిమెంట్ కష్టంగా ఉండి వీళ్ళని ఈవిని రైట్ అనాలా, రాంగ్ అనాలా, ఇతను తెలివైనోడు అనాలా, ఓవర్ యాక్షన్ అనాలా, అతి తెలివి అనాలా, లేకుంటే ఇతను బాగా ఆడుతున్నాడు అని అనాలా, బాగా ఆడలేదు అనాలి, ఇతను సింపతి కోసం చూస్తున్నాడా, సింపతి కోసం కాదనాలా. అంటే ఒక్కొక్కరు అన్ని రకాల యాంగిల్స్ ఇస్తున్నారు. ఓవర్ తెలివైన కంటెస్టెంట్స్. మీరు అవునంటారా కాదంటారా, ఈరోజు కూడా 3-4 చెప్తారు ఓవర్ తెలివిలో భాగంగా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారని. ఇమానిల్ అంతే, కళ్యాణ్ అంతే, మీరు ఒప్పుకోరు కానీ డమాన్ అంతే,
అంటే సంజన గారు ఇంకా దారుణం, తనుజ గారు దారుణం, వీళ్ళందరూ ఓవర్ ఇంటెలిజెంట్లు. దీనివల్ల జడ్జిమెంటే కష్టంగా ఉంది. ఇంకా సుమన్ అన్న కూడా ఓవర్ ఇన్నోసెన్స్, అది కూడా ఇంటెలిజెన్సే. భరణి గారు అంతే, ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో భరణి గారికి తెలుసు. ఈ సీజన్లో ఉన్న వాళ్ళందరూ అదే అయింది మా. దానివల్ల జడ్జిమెంట్లు పాస్ చేయడం కష్టంగా ఉంది. ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే బుర్ర పాడైపోతున్నాయి. ఎవరు రైట్ ఎవరు రాంగ్ రా, అందరు ఎవరు పాటికోళ్ళు అంటే దాని ఏమంటారు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కదా అన్న ఫీలింగ్ వస్తుంది, అందరిలో వస్తుంది మా నాకు. బట్ అది స్ట్రాటజికల్, ఓవర్ స్ట్రాటజికల్ ఆడతాం, క్లియర్ కనపడిపోతుంది. ఇంకా తప్పదు, ఇంకా అది నేను స్ట్రాటజికల్గానే తీసుకెళ్తాను, దాన్ని నెగిటివ్ యాంగిల్ చెప్పదలుచుకోవట్లేదు నేను. ఎందుకంటే ఒకసారి 2 సార్లు ఇంక వాళ్ళు మిళితం అయిపోయారు, మింగిల్ అయిపోయారు దాంట్లో. సో ఇప్పుడు కూడా ఆవిడ చూడండి తెలివి, మనసులో చదువుకోవచ్చు, మనసులో చదువుకోవడం అది సీక్రెట్ టాస్క్. ఆ పేపర్లో ఉండేది ఆడియన్స్కి కూడా తెలియాలనేసి ఆవిడ గట్టిగా చదివారు, బాత్రూంలోకి వెళ్ళి కూడా చదివారు. దాంట్లో ఏం లేదండి, జైల్లో ఉన్నారు కదా 3 సార్లు మీరు జైల్లో నుంచి బయటికి రావాలి, మళ్ళీ లోపలికి రావాలి. సో అలా చేస్తే మిమ్మల్ని జైల్లో నుంచి బయటికి తీసుకురావడంతో పాటు 20 పాయింట్స్ ఇస్తామని చెప్పారు. సో ఇంక మామూలే కదా సంజన గారు అంటే ఇట్లాంటి యాక్టింగ్లో ఇట్లాంటి హంగామాలు, వెన్నతో పెట్టిన విద్య, కొట్టిన పిండి ఇంకా అల్లాడిచ్చేసారండి. సూపర్ అంతే. సెకండ్కి ఒకసారి అన్నట్టుగా 2-3 నిమిషాలకు ఒకసారి, 2-3 నిమిషాలకు ఒకసారి గట్టిగా 5-6 నిమిషాల్లోనే 3 టైమ్స్ బయటకు వస్తూ దానికి చేసిన యాక్టింగ్. ఫస్ట్ వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి, ఇది బాగాలేదని చెప్పి బయటికి. భరణి గారు కూడా మంచిగా అనిపించారు పాపం, కన్సర్న్ చూపించింది. ఎందుకంటే వాళ్ళు పాపం వీళ్ళందరూ కలిసి కదా పంపించింది, కొంచెం ఉంటుంది కదా, అయ్యో పాపం అడిగారు కదా దీనికి రూల్స్ పెట్టకూడదు అనేసి, రండి బిగ్ బాస్ పంపించడం, బిగ్ బాస్ రండి. తర్వాత ఆవిడ ఎక్కుళ్ళు తేపులు వచ్చినట్టు వాంతికి వస్తున్నాడు చూస్తే కన్ఫర్మ్ చూపించడం, డాక్టర్ని పిల్లన్నది అది అనడం, ఇవన్నీ బాగా అనిపించింది. తర్వాత వెంటనే మళ్ళీ వాంతికి చేసుకుంటారు, రండి లోపల పోగానే 3వ సారి కూడా పిలిచారు. సో ఓవరాల్గా 3 టైమ్స్ కంప్లీట్ చేసి బాత్రూంలోకి వెళ్ళి జింగి చెక్క అని డ్యాన్స్ చేస్తుంది, ఫన్నీగా అనిపించింది. బట్ బాగా చేస్తారు ఇట్లాంటివి మాత్రం. అయిపోయింది. ఇమానుయల్ కూడా బ్యాక్ కొట్టడం ఇవన్నీ చేశారు, బాగా నడిపించింది. తర్వాత సరికి 3 టైమ్స్ అయిపోయిన తర్వాత టీవీలో పాయింట్స్ అప్డేట్ అయ్యి 0 అని యాడ్ చేశారు. ఆవిడ కూడా ఉన్నారా, 0లో ఉన్నారు అది తెలిసి. సంజన గారు బిగ్ బాస్ ఆల్రెడీ ఫినిష్ చేశాను, లైట్స్ అయినా ఆఫ్ అండి బిగ్ బాస్, ఏదో ఒకటి చేయండి బిగ్ బాస్, నిద్ర వస్తుంది బిగ్ బాస్ ప్లీజ్, నా మీద నాకే జాలి వేస్తుంది బిగ్ బాస్, వేరే వాళ్ళు అయితే ఏడ్చి వెళ్ళిపోయేవారు బిగ్ బాస్, నేను కాబట్టి నా గుండె బాహుబలి లాంటిది బిగ్ బాస్, నేను అందుకని గట్టిది కాబట్టి ఉన్నాను బిగ్ బాస్ అనేది. ఇవన్నీ పాయింట్స్ ట్రూ. సంజన గారికి జరిగిన సిచ్యువేషన్స్, ఈవిడ నోరు జారారు, ఈవిడేం తక్కువేం కాదు. ఉన్న 5 మందిలో ఉన్న 9 మందిని, మొన్నటిదాకా ఉన్న 9 మందిని అనరాని మాటలు అన్నారు, అనరాని మాటలే అన్నారు. దాంట్లో మళ్ళీ తేడా ఏం లేదు. అనరాని మాటలు బిలో ద బెల్టే మాట్లాడారు. దాన్ని ఎంత కవర్ చేసుకుని ఏమనుకున్నా అన్నీ అన్నారు. అన్నదానికి తగ్గట్టుగానే డోస్ కూడా తిన్నారు, వీకెండ్స్లో తిన్నారు. దాంతోపాటుగా ఈవిడ టార్గెట్ అయినవి కూడా ఒక 5-6 సందర్భాలు ఉన్నాయి. ఓవరాల్గా ఈవిడ చుట్టూ గేమ్ తిరిగిందండి. ఈవిడ కంటెంట్ ఎక్కువ ఇచ్చారు, ఈవిడ స్టఫ్ ఎక్కువ ఇచ్చారు, పాజిటివ్లు ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, ఓవరాల్గా ఉన్నారు. అండ్ ఓవరాల్గా ఈవిడ మీద నాకు ఒపీనియన్ ఏం ఫామ్ అయిందంటే, 4 మీద ఆగదు, ఏది అనిపిస్తుంది వితౌట్ ఎనీ ఫిల్టర్ మాట్లాడింది ఆవిడ, యాక్టింగ్ కాకుండా అని అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 90%. ఒక 10% ఫిల్టర్లు వేసుకొని జనాల వైపు నుంచి ఏం కావాలో, జనాల దగ్గర ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చేశారు. బట్ 90% ఆఫ్ టైమ్స్ మాత్రం ఇది ఫిల్టర్ లేకుండా ఏది మాట్లాడితే ఏమవుతుందనే యాంగిల్ లేకుండా మాట్లాడారు. ఒక 10% మాత్రం కొంచెం ఫిల్టర్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు ఏమైందంటే, ఈవిడికి జరిగిన సిచ్యువేషన్స్ వేరే వాళ్ళకి జరిగితే, అంటే నాకు సార్ జరిగిన సీరియస్ అయిన సిచ్యువేషన్స్, అండ్ ఏం వదిలేసి వీళ్ళు లోపలికి వచ్చారు అనే పాయింట్లో ఎమోషన్స్ని ట్రాక్ చేయకుండా, ఓవర్ సింపతికి ట్రై చేయకుండా ఉన్న విధానం, ఇవన్నీ కూడా వేరే వాళ్ళు ఎవరైనా అయితే చేస్తారని నేను అనుకోవట్లేదు. మోస్ట్ టఫెస్ట్ జర్నీ సంజన గారిది, దట్ ఈస్ ఫర్ షూర్. దాంట్లో మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఈరోజు ఏమన్నా కరెక్ట్ చేశారా రాంగ్ చేశారంటే, కొంచెం సింపతి కోసం ట్రై చేశారని అనలేను. ఎందుకంటే సింపతి వచ్చే సిచ్యువేషన్సే వరుసగా 2 సార్లు తీశారు. సింపతి అని ట్రై చేయను, కానీ కొంచెం ఓవర్ ఇంటలెక్చువల్గా ట్రై చేశారని అనగలను. అది బెడిసి కొట్టిందని కూడా అనలేను. కొంచెం సక్సెస్ అయింది, బట్ అంత హైలీ సక్సెస్ అవ్వాల్సినంత సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఆవిడ చేసిన తప్పులు, ఆవిడకి కంపు చేసుకున్నది ఈరోజు సిచ్యువేషన్ బట్టి అని అనిపించింది. దాని గురించి చెప్తాను. పాజిటివ్స్ నెగిటివ్స్ అందరి విషయంలో ఉన్నాయి. బిగ్ బాస్ జైలు నుంచి రిలీజ్ చేశారు, సరే అమ్మా కష్టపడబాకనే. ఇమాన్యుయల్ రాజమాత సంజుదేవి కమాన్ లెట్స్ గో అనేసి మార్నింగ్ సాంగ్ వచ్చింది, అయిపోయింది నిద్రపోయారు. మార్నింగ్ సాంగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పాయింట్స్ అప్డేట్ చేస్తారు. 20 పాయింట్లు వచ్చిన వెంటనే అందరూ షాక్. ఏం చేసావు మమ్మీ? ఇమాన్యుయల్ తెలివైన వాడు, నేను ఎందుకు ఇప్పుడు చెప్తానంటే దీంట్లో కూడా గెస్ చేశాడు. ఏం చేసావు మమ్మీ? ఏదో సీక్రెట్ టాస్క్ చేసేవే అన్నాడు. గమనించేస్తున్నాడు. సీక్రెట్ టాస్క్ అనేది ఉడికి అనుమానం రాదు. జైల్లోనే ఉన్నవాడు సీక్రెట్ టాస్క్ ఎలా చేస్తాను అనుకుంటా. ఈవెన్ చూడు తనుజ కన్ఫెషన్ పోకుండా సీక్రెట్ టాస్క్ ఎలా చేస్తుంది, ఇదేం లేదు అన్నది. నాకేం తెలుసు, తెలివి లేని దాన్ని అది ఇది అనేది తర్వాత అందరి దగ్గర యాక్సెప్ట్ చేస్తే మనకు చూపించాల. సో ఓవరాల్గా సీక్రెట్ టాస్క్ 20 పాయింట్స్ ఇచ్చారు. చేద్దారా? సీక్రెట్ టాస్క్ 20 పాయింట్స్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ టాస్క్
ఈ టాస్క్ ఇమాన్యుయల్ గురించి ఒక 2 minutes మాట్లాడాలి. ఇంకంతే మా ఇమాన్యుయల్ ఏమని పొగుడుతాం, ఎన్నని పొగుడుతాం ఈ ఇమాన్యుయల్ని. ఒక్కొక్కసారి ఓవర్ తెలివైన వాడు రా నాయన, ఇంత తెలివి చూపించడం అవసరమా ఈ పర్టికులర్ టాస్క్లో కొంచెం నెగిటివ్ కనపడుతుంది. బట్ టాస్కుల్లో అండ్ ఆ ఇంటెలిజెన్స్ను కూడా మరీ బ్లేమ్ చేసి తనని తప్పుగా చూపించేంత కాదు మామ. ఏమవుతుందంటే తనని కాపాడుకోవడం కోసం ఓవర్ స్ట్రాటజీలు వేస్తుంటాడు. అదే కొంచెం నెగిటివ్ కనపడుతుంది అంతే. మిగతా దాన్ని పెద్ద నెగిటివ్గా చూడలేకపోతున్నాం. ఒక్కోసారి ఏమనిపిస్తుంది, సరేలే ఎవడికైనా ఆడడానికి వెళ్ళాడు కదా, తనని కాపాడుకోవడానికి ఎన్ని ఎత్తులేస్తే ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. దాంట్లో ఏ పాయింట్ నెగిటివ్ అనిపిస్తుంది నేను తర్వాత వచ్చినప్పుడు చెప్తా. ఈ నెక్స్ట్ సిచ్యువేషన్లో దాంట్లోనే చెప్తా. ఈరోజు ఎక్కడ నెగిటివ్గా అనిపించాడండి, మిగతాదంతా పాజిటివ్ అండి. టాస్క్ చూడండి, నువ్వు ఫిజికల్ టాస్కా, ఎంటర్టైన్మెంట్ టాస్కా, సిల్లీ టాస్క్, ఎవరైనా గెలవగలిగే టాస్కా, ఎవరైనా కూడా కాదు ఓన్లీ బాడీ ఉండోలే గెలవగలరు అనే టాస్కా, ఎన్ని టాస్క్ పెట్టు అలా ఓగా గెలిచేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ కింద పడి పైన పడి దొల్లాడుతూ ఉంటే ఈయన స్వామి ఊరికే ఈ ఐస్ బండి కానీ పుల్ల ఐస్ బండి దోసుకు వెళ్ళినట్టు సమ్మని దోసుకు వెళ్ళేసి ఆడ పెట్టిపోరాడు. సూపర్ అంతే. ఒక్క సెకండ్ కూడా స్ట్రక్ అవ్వకుండా అందరూ యమా కష్టపడుతూ ఉంటే ఇతను అలా ఓకొక వెళ్ళి మొక్కలకి అంటుకట్టే అంత కూడా ఉందిలే, మొక్కలకి ఊరికే జగ్గిసి నూకినట్టుగానే టప్పని వెళ్ళేసి జగ్గులు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సూపర్ అంతే ఇమాన్యుయల్. ఇక ఏం చెప్తాం, అంత బాగా ఆడాడు. టప్పని వెళ్ళిపోయి టప్పని ఫినిష్ చేశాడు. తర్వాత వీళ్ళందరూ పాపం తనుజగా పడతానే ఉన్నాయి. కళ్యాణ్కి ఇది సంజన గారికి పడతాను, ఇంకా భరణి గారు అయితే పడ్డం లేడు ఇంక అదే పని. సుమన్ అన్న కూడా సూపర్ హీరో. సెకండ్ పొజిషన్లో వచ్చాడు సుమన్ అన్న. సుమన్ శెట్టి ప్రభంజనం అన్నట్టుగా పడతానే ఉన్నాయి, ఆయన కూడా జాగ్రత్తగా వచ్చేసాడు. డెమాన్ సెకండ్ పొజిషన్, డెమాన్ మర్చిపోయాం. థర్డ్ పొజిషన్లో సుమన్ అన్న. డెమాన్ యాక్చువల్గా ఫాస్ట్గా రావాల్సింది, ఇంకా వీళ్ళిద్దరూ అడ్డం వస్తారు. ఈవెన్ సుమన్ అన్న కూడా అడ్డం వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇమాన్యుయల్ తెలివి చూడండి, అడ్డం వస్తారని తెలిసి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాడు. ఇంటెలిజెంట్, అన్నీ ముందే గెస్ట్ చేసేస్తాడు, ఓవర్ థింక్ చేస్తాడు. వెళ్ళారు. సెకండ్ ఇతరు వచ్చాడు, థర్డ్ సుమన్ అన్న, ఫోర్త్ వచ్చేసరికి తనుజ, ఫిఫ్త్ సంజన గారు, సిక్స్త్ భరణి అన్న వచ్చారు. ఇది జరిగింది ఈ టాస్క్లో. ఈ టాస్క్లో అందరూ బాగానే ఆడారు. బట్ ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ చాలా బాగా ఆడారు. డెమాన్ పవన్ తెలిసిందే, ప్రతి టాస్క్లో మినిమం గ్యారంటీ పర్ఫార్మెన్స్ ఉంటుంది డెమాన్ పవన్ కూడా. అయిపోయిన తర్వాత ప్రస్తుతానికి పాయింట్లు ఎవరు అంటే ఇమాన్యుయల్ 150 పాయింట్స్, డిమాన్ పవన్ 120 పాయింట్స్, సుమన్ శెట్టి ప్రభంజనం 90 పాయింట్స్, తనుజ గారు 90 పాయింట్స్, భరణి గారు 90 పాయింట్స్ అండ్ సంజన గారు ఇందాక 20, ఇప్పుడు 60 వచ్చాయి కాబట్టి 80 పాయింట్లు. ఓవరాల్గా 80, 150 ఇంకా అది ఈ పాయింట్లు ఉన్నాయి. బిగ్ బాస్ ఇంకా మామూలే కదా మా బిగ్ బాస్ ఏదో పెంట కూడా వదలడుగా. దీని గురించి స్పష్టంగా ఒక 10 నిమిషాలు మాట్లాడతాం. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఈ వీక్ నామినేషన్స్ నుంచి బయటపడి ఫైనలిస్ట్ అవ్వడానికి మీరు చేస్తున్న పోరాటం ఇది ఫెయిర్ కాదు. తెలుసుగా ఇది ఫెయిర్ కాదు అనేసి ప్రతిసారి చెప్తున్నాడు. అంటే ఏదో చేయబోతున్నాడు మా, ఏదో చెప్తాడు, అప్పుడు ఇది ఫెయిర్ కాదనే అంత దారుణమైన అన్ఫెయిర్ ఏదో చెప్తున్నాడు, చేయబోతున్నాడు. అది ఏం చేయబోతున్నాడో తెలియట్లా. మేబీ ఇదేమో అన్ఫెయిర్ అంటే టాప్లో ఉండే వాళ్ళని తీసుకుంటే వెళ్ళిపోతారు, టాప్లో ఉండే వాళ్ళకి ఓటింగ్ ఛాన్స్ వస్తుంది, ఎవరో ఒకరిని తీసేయాలి, రిమూవ్ చేయాలనేసి చెప్తున్నారు. ఇప్పుడు రాను ఎంత టైట్ అవుతుంది తెలుసా, టాప్లో ఉండే వాళ్ళని ప్రేక్షకులకి దగ్గర చేస్తూ ఓటెప్పులకి దగ్గర చేస్తున్నారనేసి ప్రతిసారి వచ్చి ఆడియన్స్ మాట్లాడకపోయేటప్పుడు తెలిసి రిమూవ్ చేయమన్నప్పుడు తర్వాత చాలా సీరియస్గా అవుతుంది. ఎవడు రిమూవ్ అవ్వడానికి ఒప్పుకోరు, అరే ఆడియన్స్ వస్తారు మా కోసం, మేము వెళ్ళి ఓటెప్పులు చేసుకోవచ్చు, వీళ్ళు చెప్పిన దాని వల్ల రిమూవ్ అయితే ఎట్లా, ఎవరైనా దాటిపోతారనే ఫీలింగ్తో ఉంటారు. దానివల్ల కొంచెం స్ట్రెస్ సీరియస్గా మోడ్లోకి వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అన్ఫెయిర్ అంటే ఏమనుకుంటున్నానంటే, టాప్లో ఉండే వాళ్ళని ఇంక రిమూవ్ చేసుకుంటూ వెళ్తారు, తర్వాత లాస్ట్లో వచ్చిన వాళ్ళని ఎవరైనా ఎలిమినేట్ చేస్తారా, లేదా వీకెండ్లో నేనేదో మొన్న చెప్పినట్టుగానే డబ్బులు ఎవరైతే లీస్ట్లో ఎవరైతే ఉన్నారో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ దగ్గర ఎంత డబ్బులు అయితే ఉంటాయో ఆ కంటెస్టెంట్ దగ్గర ఉన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి సీజన్ విన్నర్ అమౌంట్ నుంచి కట్ చేస్తారేమో. దట్ ఈస్ అన్ఫెయిర్ అన్నట్టుగా చెప్తారు. ఏం చేస్తారేమో, ఎవరైనా ఎలిమినేట్ చేస్తాడు, బిగ్ బాస్ చేతిలో ఉంది. అన్ఫెయిర్ అయితే చేయబోతున్నాడు, ఆయనే చెప్తున్నాడు కదా, ఇది అన్ఫెయిర్, ఇది ఫెయిర్ కాదు అని మీకు ముందే తెలుసు, చెప్పాను కదా. నెక్స్ట్ యుద్ధం పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి ఒకరిని రిమూవ్ చేయండి. రేపైతే ఇద్దరిని రిమూవ్ చేయమండి, ఒకరిని రిమూవ్ చేయండి అని అన్ఫెయిర్ కాదని తెలుసు కాబట్టి ఒకరిని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ డిస్కషన్ పెట్టుకుంటారు. ఈ డిస్కషన్లో ఇది చదువుతూనే వెళ్ళాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ నోరు జారారు, ఎక్కడ మాటలు తప్పారు అనేటప్పుడే మనకి ఎవరి తప్పు ఎవరిది రైట్ అని క్లారిటీ వస్తుంది. లేకపోతే గుడ్డిగా చెప్పుకుంటూ వెళ్తే క్లారిటీ రాదు. కాబట్టి ఒకటి చెప్తా. లెంత్ అవ్వచ్చు, ఇది ఒక్క పాయింటే లెంత్, తర్వాత నార్మల్ సింపుల్గా అయిపోయింది. ఫస్ట్ వచ్చేసరికి సంజన గారు చెప్పారయ్యా, బాగా చెప్పారు, ఇక్కడంతా బాగానే ఉంది, దయచేసి దూరం పెట్టకండి నన్ను,
నన్ను మాత్రం దయచేసి దూరం పెట్టకండి. నిన్న కూడా 0 వచ్చింది. ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. ఇంకా ట్రామా నేను తీసుకోలేను. నిజంగానే అది సిచ్యువేషన్ 3-4 సార్లు ఎవరు ఆవిడ సపోర్ట్ చేయకుండా అడ్డం పెట్టేశారు. దగ్గరగా కూడా రానిలా 3-4 సార్లు. ఇది 4th టైం. నిన్నటిది 4th టైం. ఒకటి బొమ్మల టాస్క్, రెండోది రెబల్ టాస్క్, మూడోది మొన్న ఆ చేతులు లోపలికి వెళ్ళే చూసారా లివర్ తిప్పేది, అదొక టాస్క్. నిన్నది, ఇది 5వది. సో అన్నిసార్లు తీసుకోవడం చాలా కష్టం. మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్. ఆవిడని చూస్తే పాపమనే అనిపిస్తుంది. బట్ ఈరోజు ఆవిడదే స్వయంకృతాపరాధం. నీకు పాయింట్ లైవ్ చూసినప్పుడు ఆవిడది కంటే కూడా వీళ్ళ తప్పు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ యాజ్ పర్ ద ఎపిసోడ్ చూసిన తర్వాత, ఆవిడ మాటలు మార్చిన తర్వాత, ఆవిడ మాట్లాడిన మాటలు యూజ్ చేసిన ఆ వెకాబులరీ చూసిన తర్వాత స్వయంకృతాపరాధమే. బట్ పాపమని అనిపించే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇన్నిసార్లు దెబ్బతేలిన తర్వాత ఆ ట్రామా తీసుకోలేని అనేది కూడా కరెక్ట్గానే ఉంది. నిన్న కూడా ఆ బాక్స్ విషయంలో అర్థం చేసుకున్నానని చెప్పేది కూడా బాగుంది. నేను ఆ బాక్స్ అంటారా, లాస్ట్ బాక్స్ పర్లేదు, ఇప్పుడు 6 మంది ఉన్నాం కాబట్టి నాకు మాత్రం పట్టకండి ప్లీజ్ అని యాక్సెప్ట్ చేసి రిక్వెస్ట్ చేశారు. అది బాగా అనిపించింది. ఇమానుయల్, నేను గెలిచి పాయింట్స్ తెచ్చుకున్న ఏదో లీడ్లో ఉన్నాననేది నన్ను తీసేయొద్దు. ఆ తర్వాత తనుజ, దయచేసి నన్ను తీకండి. ఇక్కడ తనుజ గారు బాగా అనిపించారు. దయచేసి నన్ను తీకండి. దాంతోపాటుగా పాపం సంజన గారిని కూడా తీయొద్దు. ఎందుకంటే సంజన గారు నిన్నంతా లీస్ట్లో ఉన్నారు, ఆవిడని తీసేసాం కాబట్టి ఈసారి ఆవిడని తీయకుండా ఉంటే బాగుంటుందనేసి నేను అనుకుంటున్నానని ఆవిడకి కన్సర్న్ చూపించిన విధానం బాగుంది. సో ఇక్కడ నేను ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, తనూజ గారు లాస్ట్లో ఏదైతే ఉందో నువ్వు ఇంటెన్షనల్గా నన్ను తీయాలనుకుంటున్నావు అని సంజన గారు చెప్పిన పాయింట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఆవిడకి నిజంగా ఆ ఫీలింగ్ అయితే లేదు. నేనైతే యాక్సెప్ట్ చేయను. లైవ్ చూసిన తర్వాత యాక్సెప్ట్ చేయను, ఎపిసోడ్ తర్వాత యాక్సెప్ట్ చేయను. ఆవిడకి ఆ ఫీలింగ్ ఉండుంటే ముందే సంజన గారి పేరు చెప్పరు, తీయొద్దని చెప్పరు. ఆ ఫీలింగ్ ఉండుంటే లాస్ట్ మూమెంట్లో ఇమాన్యుయల్ పేరే చెప్పరు. ఆవిడ ఫస్ట్లోనే సంజన గారి పేరు చెప్పారు, కోపంగానే ఉండున్నారు. బట్ స్టిల్ ఇమాన్యుయల్ పేరు చెప్పారు, సంజన గారి పేరు చెప్పలా. కాబట్టి ఆవిడని ఫస్ట్ నుంచి సంజన గారి పేరే చెప్పాలి, సంజన గారిని రిమూవ్ చేయాలన్న ఉద్దేశం ఆవిడకి లేరు. కావాలని వాంటెడ్గా చేశారు, నువ్వు నన్ను తీయాలని ప్లాన్ చేసావని సంజన గారు అన్నది రైట్ కాదు. ఎందుకంటే స్టార్టింగ్లో ఆవిడ అసలు తీయొద్దని చెప్పారు. ఆ తర్వాత మాట మార్చడానికి కూడా రీజన్ ఉందని అనిపిస్తుంది. కానీ 1-2 సిచ్యువేషన్లో తనుజ గారు కూడా నాకు నచ్చల, అది కూడా చెప్తాను. తర్వాత కళ్యాణ్, నేను ఓపెన్గా చెప్తాను, కళ్యాణ్ నాకు బాగా నచ్చాడు ఈరోజు. ఆల్మోస్ట్ ప్రతిసారి నచ్చాడు. ఎక్కడ నచ్చాడంటే తెలివిగా ఆడుతున్నాడు, స్ట్రాటజికల్గా ఆడుతున్నాడు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, నేను ఈ తెలివి ఇది స్ట్రాటజీ అంటే. ఈవెన్ తనుజ గారి విషయంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన స్ట్రాటజీ, సంజన గారి విషయంలో కూడా చెప్పిన స్ట్రాటజీ. అండ్ కొంచెం అభిమానం, ప్రేమ కూడా ఉంది. కొంచెం బాగా అనిపించింది ఈరోజు. వెరైటీగా ఏమనిపించిందంటే, కళ్యాణ్ స్ట్రైట్గా కంటెంట్ లేని కాడ కంటెంట్ తెచ్చుకోవడానికి ఈ సీజన్లో అందరూ ట్రై చేస్తున్నారు. తనుజ గారు ట్రై చేస్తారు, కళ్యాణ్ ట్రై చేస్తారు, ఇమానుయల్ ట్రై చేస్తారు, ఇమాన్ కూడా ట్రై చేస్తారు ఈ మధ్య. ఇక్కడ ఈరోజు కళ్యాణ్ అనిపించాడు. మాట్లాడాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగా మాట్లాడడానికే, కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. గుడ్. ఎందుకంటే పర్టికులర్ సిచ్యువేషన్ నామినేషన్ లేదు, టాస్క్ లేదు, ఏం బేకాలంగా ఏదో ఒకటి చేయాలి కదా. సో పాయింట్ కొంచెం గట్టిగా పెట్టాడు. ఒకటి నా ఒపీనియన్ స్ట్రైట్గా పెడుతున్నానండి. నేను కానీ ఒకవేళ కానీ ఆటలో కానీ ఉన్నట్టు నేను ఇమానుయల్నే తీసేస్తానని చెప్పిన మాట అంత అవసరం లేదు. బట్ చెప్పడం అనేది సూపర్ అనిపించింది. ఎందుకంటే అది నెగిటివే. అరే ఇమానుయల్ ఒక్కోసారి ఇమానుయల్ కూడా నెగిటివ్గా అర్థం చేసుకోవచ్చు. ఏంట్రా నువ్వు గుర్తు చేస్తున్నావు ఏంట్రా ఇమానుయల్ తీసేయమని. బట్ ఆయన డైరెక్ట్ చెప్పేసాడు కళ్యాణ్, నేను ఉండుంటే ఇమానుయల్ తీస్తా, బట్ నేను ఆటలో లేనప్పుడు నాకెందుకు, నాకు బాగా క్లోజ్ అయిన పర్సన్ని సపోర్ట్ చేయాలనుకుంటే నేను ఇమానుయల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఆయన తీదలుచుకోవట్లేదని చెప్పాడు. అది తర్వాత సంజన గారు, తనుజ, సుమనన్న, భరణి అన్నలతో ఇప్పుడు పాయింట్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ సంజన గారు ఇక్కడ నచ్చల. నేను ఎపిసోడ్లో లైవ్కి చాలా డిఫరెన్స్ ఉంది. లైవ్లో ఇదేం చూపించాల. ఈవిడ ఎపిసోడ్లో ఏం చేశారంటే, తనుజ, సుమన్, భరణి వాళ్ళతో నాకు మన నలుగురు కాకుండా ఎవరినైనా తీయండి అంటే ఆవిడ ఒపీనియన్ చెప్పడానికి రెడీగా లేరు. సేఫ్ గేమ్ అనేది అయితే తనుజ గారు వాడారు, దట్ ఈస్ రైట్. ఎందుకంటే ఆవిడ అంత స్ట్రైట్గా ఉండే ఆవిడ తన ఒపీనియన్ చెప్పడానికి స్ట్రైట్గా లేక ఫస్ట్ మన నలుగురు కాకుండా ఎవరైనా తీసేయండి వాళ్ళ చేతిలో పెడుతున్నప్పుడు తనుజ అలా అని కాదు, మీకు ఒక నేమ్ ఉంటుంది కదా. తనుజ అది ఏమీ తప్పులేదు ఇక్కడ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఎందుకంటే అవతల ఆ వ్యక్తి ఏళ్ళ మీద రుద్దుతూ ఉంటే నీకు ఓ నేమ్ ఉంటుంది కదా, నువ్వు చెప్పు అంటుంది. అనగానే సంజన, లేదురా నాకు తనని కూడా చెప్పడానికి బాధ ఉంది. తనని కూడా చెప్పడానికి బాధ ఉంది అంటే తనని కూడా అంటే డెమాన్ని కూడా చెప్పడానికి బాధ ఉందని ఇక్కడ అర్థం. తల్లి అని ఇమానుయల్ని చెప్పలేను, ఎలాగో డెమాన్ని చెప్పాలని కొంచెం బాధ ఉంది కాబట్టి మీరు ఒక పేర్లు చెప్పండి వాళ్ళ మీద తోచేస్తున్నారు. అది సేఫ్ గేమే. ఆ తర్వాత తనుజ, సంజన గారు బాధ కాదు మాకు కూడా ఉందండి, ఇట్స్ ఎ గేమ్, మాకు కూడా ఉంటుంది కదా ఎవరి పేరుని చెప్పండి, ఇట్స్ ఎ గేమ్ చెప్పండి. అప్పుడులా కళ్యాణ్ ఇమానుయల్తో అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నట్టే, ఇంకో గేమ్ ఉంది, నువ్వు డెమాన్ సంజన గారు కలిసి చేయొచ్చు,
ఈ సలహా ఇస్తే కళ్యాణ్ ఇమానుయల్ కూడా అవును కరెక్టే అంటారు. ఎందుకంటే మీరిద్దరూ ప్లస్ సంజన గారు నేను కలిస్తే మన నలుగురు కలిసి ఎవరికేస్తే వాళ్ళు వెళ్ళిపోతారని కళ్యాణే స్టార్ట్ చేస్తాడు ఆ స్ట్రాటజీ చెప్పడం. ఆ స్ట్రాటజీ అని కాదు, గుర్తు ఎవరికైనా అర్థమైపోద్ది, బట్ స్టిల్ గుర్తు చేశాడు. సంజన గారు ఇమ్ముకి నాకు తీయటానికి అవ్వదు. ఇంక పాయింట్కి వచ్చారు. వాళ్ళు స్ట్రెస్ చేస్తున్నప్పుడు ఇమానుయల్కి నాకు తీయడానికి అవ్వదు, నేను డెమాన్కి తీస్తాను. ఇక్కడ పాయింట్కి వద్దాం. ఇమానుయల్కి తీయడానికి అవ్వదని ఒక రకంగా చెప్పున్నట్టు నేను యాక్సెప్ట్ చేసి ఆవిడ మాట మార్చిన నేను ఒప్పుకునేవాడు. కానీ ఎపిసోడ్లో చాలా ఓవర్గా చెప్పారండి సంజన గారు. చెప్పింది తీయడం తప్పు చెప్తాం. చెప్పి తీయడం తప్పు. ఏమని చెప్పారంటే ఇమ్ముకి తీయడానికి నాకు లేదు, నాకు అవ్వదు, నేను డెమాన్కి తీస్తాను. భరణి గారు తనుజ డెమాన్ ఇమానుయల్లో నువ్వెవరని చెప్పారు. తనుజ డెమాన్ ఇమానుయల్లో నువ్వు ఎవరిని తీస్తావు అంటే అఫ్కోర్స్ ఇమానుయల్ అనేసి డైరెక్ట్గా తనుజ చెప్పారు. ఎందుకంటే లీడింగ్లో ఉన్నారని కాబట్టి ఆవిడకు ఒక క్లారిటీ ఉంది. చెప్పిన తర్వాత సంజన గారు సుమనన్న నీది అంటే ఇమానుయల్, భరణి గారు నేను కూడా ఇమానుయల్. అప్పుడు సంజన గారు అంతే విల్ గో హెడ్ విత్ హౌస్ డెసిషన్ అన్నారు. నాకు నచ్చలేదు. లైవ్లో ఎలా ఉంది తెలుసా, ఫస్టే ఈవిడ డెమాన్ పేరు చెప్పేసినట్టుగా డెమాన్ పేరు ఫస్ట్లోనే చెప్పి ఇమానుయల్ పేరు ఫస్ట్లో ఏంది డెమాన్ పేరు ఈవిడ చెప్పి వీళ్ళందరూ ఇమానుయల్ పేరు చెప్పిన దెన్ గో హెడ్ విత్ ఇమానుయల్ అనేసి అన్నారు అన్నట్టుగా చూపించారు. అంటే అది మనకు వినిపిస్తుంది, కనిపించలే. బట్ ఇక్కడ జరిగింది ఏంది, ఫస్ట్లో అసలు పేరు చెప్పడానికి ఇష్టపడాలి ఆవిడ, నాకు ఇష్టం లేదు అన్నారు. అసలు ఇమానుయల్ నేను తినన్నారు. అయిపోయిన తర్వాత డెమాన్ పేరు చెప్పి వీళ్ళందరూ ముగ్గురు ఇమానుయల్ అన్నారు. గో హెడ్ విత్ ఇమానుయల్ అన్నారు. ఇమానుయల్తో వెళ్దాం అన్నప్పుడు అంత గట్టిగా ఇమానుయల్ పేరే తీసుకురాకుండా ఉండి ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఇమానుయల్తో వెళ్దాం అనడం ఏంటి? డెమాన్ పేరు చెప్పేసిన తర్వాత ఆ తర్వాత చూడండి గో హెడ్ విత్ ద హౌస్ డెసిషన్. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇప్పటికంటే కూడా తర్వాత సిచ్యువేషన్స్లో ఇంకా దారుణంగా మాట మార్చినట్టుగా అనిపించింది. ఏమన్నారంటే తనుజ దానికి ఇప్పుడు గో విత్ హౌస్ డెసిషన్ అని గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ జస్ట్ డౌట్ రైజ్ చేశారు. ఇప్పుడు గో హెడ్ విత్ అవర్ డెసిషన్ అంటూ గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమానుయల్ దగ్గరికి వెళ్ళి అరే వాళ్ళు చెప్పారు కానీ నా ఒపీనియన్ అయితే నేను నీ పేరు చెప్పలేదురా అని చెప్తే మేము ముగ్గురు చెడ్డవాళ్ళు నువ్వు ఒక్కదాని మంచిదాని అవుతావా అనేసి ఒక డౌట్ అడిగానే సంజన నేను తీసుకున్నా కదరా నేను తీసుకున్నా కదా. తనుజ లేచి వెళ్తూ ఏమన్నానంటే నేను ఇండివిజువల్గా ఆడతా, కావాలంటే మీతో ఆడను, మీరు ఇక్కడ ఎట్లా అంటే అట్లా. మీరు కూడా ఆవిడ కూడా సంజన గారు ఆవిడ కూడా ఇమానుయల్ పేరు చెప్తే ఓకే సరే, నేను కూడా ఇమానుయల్ అంటున్నా అంటే ఓకే, మీరు హౌస్తో డెసిషన్తో పోదామనేసి అన్నమాట ఇవిడికి నచ్చలే. కాబట్టి నేను ఇండివిజువల్గా ఆడుకుంటా మీతో ఎందుకు కలవడం అనగానే సంజన గారు నేను డెమాన్ అని చెప్పే కదా, నాకు డెమాన్ని తీస్తే పర్వాలేదు అంతే. ఇమానుయల్ కళ్యాణ్తో ఏంటి ఇల్లు నన్ను తీయాలన్న వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అక్కడ వినపడుతుంది వాళ్ళకి, అందుకని మాట్లాడుతుంటే నాకేం పెద్దగా వినపట్లేదు అన్న అంటాడు. అప్పుడు సంజన గారు తనుజ ప్రతిసారి వచ్చి ఎందుకురా నాకు ఈ కాన్వర్జేషన్ ఇమ్మును తీయట్లేదు నామినేషన్ చేయట్లేదు అనేసి ఎందుకురా. ఇవన్నీ ఏంటంటే ఆవిడ తనుజ గారు ఆవిడ ఇమానుయల్ని తీసేది లేదు, ఇమానుయల్ మీద కన్సర్న్ ఉంది, ఇమానుయల్ మీద ఆ ఎమోషనల్ ఇది ఉంది. అతని విషయంలో నేను ఎంత ఇది వచ్చినా కూడా నేను తీననేటట్టుగానే ఆవిడ బిహేవ్ చేశారు అక్కడ. అంటే ఆ కన్వర్జేషన్ అంత అలాగే ఉంది. నేను ఏది ఏమైనా ఇమానుయల్ని తీను అన్నట్టుగానే కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ కన్వర్జేషన్ అలాగే జరుగుతుంది. తర్వాత తనుజ మేము కూడా ఇలా సేఫ్ గేమ్ ఆడగలుగుతామండి, మీరే కాదు మీరు ఆడినట్టు మేము కూడా ఆడగలుగుతాం అనగానే సంజన సేఫ్ గేమ్ ఆడటం లేదు తనుజ, లేదు డెమాన్ నేమ్ చెప్పే కదా తనుజ, నువ్వు కళ్యాణ్ ఉంటే తీస్తావా, డెమాన్ నేమ్ చెప్పాను కదా కళ్యాణ్ ఉంటే తీస్తావా. ఇక్కడ పాయింట్ ఏమైందంటే ఆవిడికి తెలుసు ముగ్గురు ఇమానుయల్ తీస్తారని, ఈవిడ డెమాన్ని తీసేసింది. డెమాన్ని తీస్తున్నా అని చెప్పింది, ఇమానుయల్ని తీలేమని. ఇక్కడ నాకు ఎక్కడ నచ్చలేదంటే చెప్పమంటారమో, ఇక్కడ ఈవిడ ఏమంటున్నారు ఇమానుయల్ తీలేని ఇక్కడ చెప్పారు. లాస్ట్ ఇమానుయల్తో మాట్లాడేటప్పుడు నువ్వు ఎప్పుడు నన్నే కదా తీస్తావు ఇమానుయల్ అనే మాటలు నాకు అసలు నచ్చల. నువ్వు ఎప్పుడైనా కూడా అంతే కదా ఇమానుయల్ ఫస్ట్ టైం కాదు కదా అనేసి అన్నప్పుడు అది మనసులో ఉన్నప్పుడు ఇమానుయల్ని తీసి పెరిగి పక్కన పెట్టచ్చు కదా. ఇక్కడ ఎందుకు ఇమానుయల్ పేరు చెప్పడానికి భయపడదు? ఇది ఏదో ఓవర్ స్ట్రాటజికల్ గేమ్. ఇవన్నీ ఓవర్ స్ట్రాటజికల్ గేమ్. అందరూ ఆడే గేమ్లో ఇలాంటి ఓవర్ స్ట్రాటజికల్ ఎట్టంటే తను నాకు దెబ్బేస్తున్నాడు, నేను దెబ్బ వేయకుండా ఉంటే అయ్యో ఆయన దెబ్బేస్తున్నా మేము వేయకుండా ఉంటున్నాం అనేసి ఆ రకమైన స్ట్రాటజీలు అండి ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో అందరూ చేస్తారు. ఒకసారినా ఈ టైంలో ఈవిడ చేసినట్టుగా అనిపించింది. నిన్న దెబ్బేసినట్టు ఫీల్ అయినప్పుడు ఇన్నిసార్లు అతని నుంచి ఏమి రాలేదని నువ్వు అన్నప్పుడు ఫీల్ అయినప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ స్టార్టింగే ఇమానుయల్ పేరు చెప్పండి, ఇమానుయల్ పేరుతో పోయి ఉండొచ్చు కదా. సడన్గా మార్చేటప్పుడు మాత్రం నువ్వు ఎప్పుడు నాకు చేయలేదు అన్నట్టుగా మాట్లాడితే అలాంటప్పుడు ఫస్ట్ వన్ ఎందుకు డిసిషన్ తీసుకోలేదు అనిపించింది నాకు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అనిపించింది. ఆ తర్వాత ఇంకొక కొన్ని పాయింట్లు చూడండి.
తనుజ డెమాన్ నేమ్ చెప్పా కదా తనుజ, నువ్వు కళ్యాణ్ ఉంటే తీస్తావా అంటే, తనుజ నా గేమ్కి అడ్డం ఉంటే 100% తీస్తా, వాడు ఫస్ట్ ఉంటే తీసేదాన్ని, ఇది నేను యాక్సెప్ట్ చేస్తాను. తనుజ గేమ్ విషయంలో కళ్యాణ్ ఫస్ట్ ఉన్న తీసి ఉండేదే అమ్మాయి అన్న ఫీలింగే ఉంది నాకు కూడా. తీసుంటుంది దాని విషయంలో, తీయకుండా ఉండాలి అలా ఇలా ఏం లేదు, ఖచ్చితంగా తీసుండేది 100%. దానికి రీజన్స్ ఉండుంటే, టాప్ అతను ఉండుంటే, అందరూ వేస్తుంటే ఆటోమేటిక్గా నేను కూడా కళ్యాణ్ అని చెప్పేది. ఇక్కడ ఈవిడ కూడా గో విత్ ద హౌస్ మేట్ డెసిషన్ అనేది కాకుండా, సరే అయితే మీరు ముగ్గురు అన్నారు కాబట్టి నేను కూడా ఇమానుయల్ వేస్తాననేసి స్టార్టింగే ఇమానుయల్ అని చెప్పాల్సింది. స్టార్టింగ్ వాళ్ళ ముగ్గురిని పేర్లు అడగాల్సిందండి. అడగకుండా ఈవిడ ఫస్ట్ డెమాన్ పేరు చెప్పేసి ఆ తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మాట మార్చడం కరెక్ట్ కాదు. ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే, వీళ్ళని అడిగేసింది, వీళ్ళందరూ ఇమానుయల్ పేరు చెప్పారు, అయినా కూడా ఈవిడ డెమాన్ పేరు చెప్పింది, తర్వాత హౌస్ డెసిషన్ ప్రకారం వెళ్దామని ఏదో అన్నదేమో అట్ట అనుకున్నా. బట్ అలా కుదరలా. వీడు డెమాన్ పేరు చెప్పి వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పిన గో విత్ ద హౌస్ మేట్ డెసిషన్ అనేసి అనగానే వాళ్ళకి నచ్చల. అక్కడతో ఆగకుండా తర్వాత కూడా మార్చుకుంటూ వచ్చారు. తనుజ మేము కూడా అడగలమన్న తర్వాత అంతా అయిపోయిన తనుజ నా గేమ్కి అడ్డం వస్తే తీసేస్తాను కానీ ఇమానుయల్ వచ్చి సంజన గారితో కూర్చున్నాడండి. ఇక్కడ డిస్కషన్ అయిపోయిన తర్వాత సంజన గారితో కూర్చొని డైరెక్ట్ చెప్పాడు. ఇక్కడి నుంచి నాకు నచ్చల. సంజన గారు ఎన్ని చెప్పాడు స్వామి, ఎన్ని చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. మమ్మీ నువ్వు క్లియర్గా విను, నువ్వు కానీ డెమాన్కి వేయాలని అనుకుంటే పోయేది నేనే. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు నాకేస్తారని నువ్వే చెప్పావు. వాళ్ళ ముగ్గురు నాకేస్తే మనం నలుగురం కలిసి ఎవరికైనా వేస్తే వాళ్ళలో ఒకరు పోతారు, కానీ మేము ఎవరికైనా వేస్తే మళ్ళీ నీకు డెమాన్కి బొక్క అవుద్ది, లేకపోతే నీకే అవుద్దని కూడా చెప్పాడు. అయినా కూడా ఆవిడేలా ఎంత క్లియర్గా చెప్పిన స్వయంకృత అపరాధం. ఏమని చెప్పాడంటే, లీస్ట్లో ఉన్న వాళ్ళకే కదా డేంజర్. ఓకే, ఇవన్నీ స్ట్రాటజీలు ఓవర్ స్ట్రాటజీలు. ఇమానుయల్ కూడా లీస్ట్లో ఉన్న వాళ్ళకి కదా డేంజర్. 80లో ఉన్నావు, 90 వాళ్ళని తీస్తే ముందుకు వెళ్తావు. 80లో ఉన్నావు, ఇది అసలు ఎంత లాజిక్లెస్గా మాట్లాడంటే, లిస్ట్లో వాళ్ళని తీస్తేనే కదా డేంజర్, లిస్ట్లో ఉంటేనే నువ్వు డేంజర్ మమ్మీ అన్నాడు. లీస్ట్లో ఉంటే డేంజర్ అనే మాట కంటే హైస్ట్లో ఉంటే బెనిఫిట్ వస్తుందని కూడా చెప్పాలిగా. లీస్ట్లో ఉన్న వాళ్ళకే డేంజర్ కాబట్టి నువ్వు డేంజర్లోనే ఉండాలి, లీస్ట్లోనే ఉండకుండా లీస్ట్ నుంచి 1, 2, 3 పొజిషన్లో ఉండడానికి చెప్తాను, కానీ 1 పొజిషన్లో ఉండడానికి చెప్పట్లా. లీస్ట్లో ఉంటే డేంజర్ కదా మమ్మీ. 90లో వాళ్ళని తీస్తే నువ్వు ముందుకెళ్తావు, అదే 150 వాళ్ళని తీస్తే వాళ్ళ ముగ్గురు ముందుకు వెళ్తారు, నువ్వు లీస్ట్లో ఉంటావంట. అదేంది 150 వాళ్ళని తీస్తే వాళ్ళ ముగ్గురు ముందుకు వెళ్తారా? అప్పుడు ఆవిడ ముందుకు రాలేదా? సంజన గారు ముందుకు రాలేరా? 150 వాళ్ళని తీస్తే ఏందో నాకు అర్థం కాల. 90 వాళ్ళని తీస్తే నువ్వు ముందుకు వెళ్తావంట. ఎందుకు వెళ్తారు? 90 వాళ్ళని తీస్తే ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉంటారు, వాళ్ళని కూడా దాటిపోవాలి, ఆడితేనే కదా. అలాగే 150 వాళ్ళకి కూడా ఆవిడ ఆడితేనే వస్తారు, కానీ ఊరికి ఎలా వస్తారు? దానివల్ల సంజన గారు నేను ఎందుకు లిస్ట్లో ఉంటాను, ఆడి వస్తా కదా నేను కూడా పైకి. ఇమానుయల్ మా ఇద్దరిలో ఒకరిని తీయడానికి ఓకే చెప్తున్నావు అంతేనా అంటే, అవును ఓకే, నువ్వు కాదు డెమాన్ని తీస్తావు. తనూజ గారులో ఈ డిస్కషన్ తర్వాత తనూజ గారు భరణి గారితో సుమనన్న వాళ్ళతో అంటుంది, ఇక్కడ కనెక్షన్ ఉంది కానీ గేమ్ని త్యాగం చేసే అంత కనెక్షన్ లేదు కదా అనగానే, అవును అంతే కదా అని సుమనన్న కూడా అంటున్నాడు. తర్వాత ఇమానుయల్ సంజన గారితో ఇంకో మాట చెప్తాడు, మా ఇద్దరిలో నువ్వు వీడికి వేస్తే గేమ్ నుంచి వెళ్ళేది నేనే మమ్మీ, ప్లీజ్ అర్థం చేసుకో. మన నలుగురం కలిసి ఒకరికి నేమ్ చెప్తే అది నేను సేఫ్ అవ్వడానికి కాదు, క్లారిటీ ఇస్తున్నాను నీకు, సేఫ్ అవ్వడానికేలే ఇదంతా స్ట్రాటజీ, బట్ క్లారిటీ ఇస్తున్నాను అని చెప్పాడు. దానికి ఇమానుయల్కి సంజన గారితో డెమాన్ నేమ్ చెప్తే నేను వెళ్తా, క్లియర్గా డెమాన్ నేమ్ చెప్తే నేను బయటికి వెళ్తాను మమ్మీ, డైరెక్ట్గా చెప్తున్నా. సరే నువ్వు ఆలోచించు కానీ సంజన గారు నువ్వు వెళ్ళవు, నువ్వు ఒక భరణి అన్నకి సుమన్ అన్నకి సంజన గారికి అదే కళ్యాణ్కి మనం వాళ్ళతో మాట్లాడు, నువ్వు కూడా నాతో వద్దు, వాళ్ళతో మాట్లాడు, నువ్వు వెళ్ళవు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని ఎవరికైనా ఏమని చెప్పు, వెళ్ళకుండా ఉంటామని ప్లాన్ చెప్పింది. అది వర్కౌట్ కూడా కాదు. అరే నువ్వే ఏం లేదు, వాళ్ళెట్టే వింటారు మమ్మీ. తర్వాత సరికి తనుజ డెమాన్తో మాట్లాడుతూ, ఆవిడ మైండ్లో ఇమ్ము నేమ్ కూడా ఉంది, ఆవిడ తీయడానికి ఎందుకు అంటే ఇమ్ము సైడ్ నుంచి బ్యాడ్ అవ్వకూడదు కదా అని. ఇది కూడా క్లియర్, ఇమ్ము సైడ్ ఇమ్మునే తీయడానికి రెడీగా ఉందన్నట్టు లాస్ట్లోనే ప్రూవ్ అయింది, కరెక్ట్గానే చెప్పింది. కళ్యాణ్ ఇమ్ముతో ముగ్గురు కలిసి సంజన గారికి వేద్దామన్నాడు, డైరెక్ట్గా వేసింది, ఎంత స్ట్రైట్ టు ద పాయింట్. ఇక్కడ తప్పే లేదనిపించింది మామ. ఎందుకంటే ఫస్ట్ లైవ్ చూసిన తర్వాత దాన్ని కనెక్ట్ చేస్తున్నాం. లైవ్లో ఇమానుయల్కి ఫస్ట్ సలహా ఇచ్చేదే కళ్యాణ్. అన్న నువ్వు వెళ్ళి సంజన గారితో మాట్లాడు, మీరు నలుగురు కలిస్తే వర్కౌట్ అవుతుందని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆవిడ ఒప్పుకోలేదు. ఏది నీకు పోయేది ఏమీ లేదు, నువ్వు డైరెక్ట్గా మాతో పాటు పార్టిసిపేట్ చేయన్నారు, లేకపోతే నేను పోతా అన్నారు. అయినా కూడా ఆవిడ విన్నప్పుడు ఆటోమేటిక్గా ఆవిడకి వేద్దాం అనుకున్న స్ట్రాటజీలు ప్లాన్ చేశారు. చెప్పారు, వెళ్ళలేదు, వినకపోయినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు వర్షన్ స్ట్రాటజీలు ప్లాన్ చేశారు. వీళ్ళు ముగ్గురు డైరెక్ట్గా చెప్పాడు కళ్యాణ్, వీళ్ళ ముగ్గురికి వేద్దామని. దట్టు కళ్యాణ్ వర్షన్ అస్సలు రాంగ్ కాదు అని చెప్పడానికి ఏంటంటే, డెమాన్కి ఈ మధ్య బాగా క్లోజ్ అవుతున్నాడు. డైరెక్ట్ వాడిని తీస్తానంటే నేను ఒప్పుకోను అన్నా అని చెప్పాడు డైరెక్ట్గా.
నిన్ను వాడిని తీస్తానన్న కూడా నేను ఒప్పుకోను. ఆవిడ తనుజ గారు ఆవిడ సంజన గారు డెమాన్ పేరు చెప్పడం వల్ల డెమాన్ తీస్తానన్న నేను ఎందుకు ఒప్పుకుంటాను అనేసి అడ్డంగా నిలబడ్డాడు డెమాన్ కోసం అని. అండ్ ఇమానియల్ కోసం కూడా స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడి ఎక్కడ అంటే వెనక ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడకుండా సేఫ్గా కాకుండా స్ట్రైట్ ముఖం మీద చెప్పాడు. డెమాన్ కోసం నిలబడతాడు, ఇమానియల్ కోసం నిలబడతాడు, నిలబడే కాడికి 100% పర్ఫెక్ట్గా నిలబడ్డాడు కళ్యాణ్. సూపర్ అనిపించాడు ఇక్కడ, డైరెక్ట్గా చెప్పాడు. ఆ తర్వాత ఏమంటాడంటే కళ్యాణ్ నేనైతే వీడిని కాపాడుకోవాలన్నా, నేను కూడా వీడిని కాపాడుకోవాలరా. సంజన గారు డెమాన్తోలా నాకు కూడా హ్యూమన్ మెంటాలిటీ, ఆ మనిషి నాకు వీక్నెస్ తీయలేను. ఇక్కడండి అస్సలు నచ్చింది సంజన గారు. ఈ పాయింట్ ఎవరి దగ్గర చెప్పారు తెలుసా? నేను అన్ని బాగా రాసుకుంటా. ఈ పాయింట్ చెప్పేటప్పుడు తనుజ గారు పక్కనే ఉన్నప్పుడు డెమాన్కి చెప్పద్ది, నాకు కూడా హ్యూమన్ మెంటాలిటీ కదా, ఆ వీక్నెస్ ఉంటుంది కదా, నేను వాడిని అయితే తీయలేనే, సింహాన్ని తీయలేనని డైరెక్ట్గా ఎవరి ముందు చెప్పింది? తనుజ ఉండగానే డెమాన్ పోన్తో చెప్పినప్పుడు, తర్వాత లాస్ట్లో తనుజ ముందే తీసేస్తానని చెప్పినప్పుడు ఎవరికైనా కాలదా అనిపించింది. ఇది అయిపోయిన తర్వాత కళ్యాణ్ ఇమానియల్తో నీకు అర్థం అవ్వట్లేదన్నా, పవన్ గాడే డైరెక్ట్గా నీ పేరు చెప్తే నువ్వేమైపోతావు, పోద్దే నువ్వు వదిలే. ఎందుకంటే ఇతను ఒప్పుకోవట్లా ఇమానియల్తో, నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు సంజన గారికి అర్థం అనేది అతను ఒప్పుకోవట్లా. అయ్యో సంజన గారికి వేయాలంటే కొంచెం ఇబ్బందిగా, అంటే నువ్వు అలా అనుకుంటా ఉంటే ఏమవుతుంది తెలుసా, డెమాన్ వచ్చి నీకేస్తే నువ్వే వెళ్తావన్నా అని చెప్పాడు. అతను డెమాన్ ఇక్కడ సూపర్ అనిపించడానికి కూడా రీజన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. తర్వాత సరికి కళ్యాణ్తో మాట్లాడుతుంది, నువ్వే ఐడియా ఇచ్చావు, ఏమని చెప్పావు, టాప్లో ఉండే వాళ్ళని తీస్తానని చెప్పావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఐడియా మీద నిలబడలేదంటే చెప్పాడు. అరే నేను ఐడియా ఇచ్చింది, నేను ఆటలో లేను కదా, నేను ఆటలో ఉండుంటే తీస్తానని చెప్పాను, నేను ఆటలో లేనప్పుడు నా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తా. తనుజ వెళ్ళి ఇమ్ముతో ఏమంటుందంటే భరణి అనని తీయమని నువ్వు చెప్పావా, ఎందుకంటే ఇక్కడికి వచ్చి సంజన గారు చెప్పారనేసి అంటున్నారు. సంజన గారు చెప్పారనేసరికి ఆ డౌట్ వచ్చి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే సంజన గారు చెప్పినట్టు చెప్పలే. అతను 100% అతను చెప్పింది ఏంటంటే, మేము మమ్మీని ఒకటే గుర్తుపెట్టుకో, మేము ఆ పక్క సంజన సుమన్ శెట్టికి కానీ భరణి గారికి కానీ వేస్తే నువ్వు వాళ్ళలో ఒకరికి వేస్తే అయిపోతుంది, మేము నలుగురిలో కలిసి వేస్తే వాళ్ళలో ఒకరు వెళ్ళిపోతారు, నువ్వు సేవ్ అవుతావు నేను సేవ్ అవుతాను అని చెప్పాడు. ఈవిడ వెళ్ళేసి భరణి గారి పేరు చెప్పేది, ఈవిడ కన్ఫ్యూజ్ అయిపోయిందిలే, మళ్ళీ మధ్యలో కన్వర్జేషన్ కూడా నువ్వు భరణి గారి పేరే చెప్పినట్టు నాకు గుర్తు అంటుంది. సో భరణి గారి పేరు ఇద్దరు పేర్లు చెప్పారు, లైవ్లో నేను విన్నాను. అప్పుడు వీళ్ళిద్దరూ కొంచెం గట్టిగా అరుచుకున్నారు. ఇమానియల్ దగ్గరికి భరణి వచ్చి నువ్వు అలా తీస్తానంటే నువ్వు ఎలా తీస్తానంటో టార్గెట్ చేస్తాను అంటే, నేను ఎక్కడ టార్గెట్ అన్నా, మీరు ముగ్గురు కలిసి నా పేరు చెప్పినప్పుడు నేను ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలా, నేను ఎలా బయటపడాలని ఆలోచించాలా, మరి దాంట్లో తప్ప ఏంటంటే మాట్లాడుకున్నా దాంట్లో తప్పేం లేదే. తర్వాత సరికి డెమాన్ కూడా భరణి గారికి చెప్పారు, అక్కడ మీ పేరు కదండి ఇద్దరు పేర్లు వచ్చాయని చెప్పిన తర్వాత ఓకే అన్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ అడిగాడా, ఇక్కడ నుంచి అసలు కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. సుమన్ అన్న ఇమానియల్ అని చెప్పాడు, భరణి గారు హైయెస్ట్ ఉన్న వాళ్ళని తీస్తున్నా, బాగా ఆడతాడు, కంబ్యాక్ కూడా ఇస్తాడని చెప్పి తీస్తున్నా అంటే, ఇక్కడ ఇమానియల్ చూడండి, ఒకవేళ కంబ్యాక్ ఇవ్వకుండా నేను వెళ్ళిపోతే తలకాయ ఉంచుకొని టాటా బై బై చెప్పేస్తావన్నా అంటే, ఇమానియల్ నార్మల్గా ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇమానియల్ స్ట్రాటజికల్ ప్లే వల్ల, మైండ్ గేమ్ వల్ల ప్రతి దాంట్లో తెలియకుండా నేను ఆడాల్సిందే, నేను ఈ పర్టికులర్ దాంట్లో ఇమానియలే పోతాడరా, ఛాన్సే లేదు, ఎవరున్నా ఇమానియల్ తీయాలి అనుకున్న టైంలో కూడా తన మాట తీరుతో, తన అతి తెలివితో, తన మైండ్ గేమ్తో దాన్ని మార్చేస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, తను చాలాసార్లు 2-3 సార్లు స్ట్రాంగ్ ప్లేయర్లని ఎవరైనా తీసేసిన వ్యక్తి, తన గురించి తను వచ్చినప్పుడు టాప్లో ఉన్నప్పుడు తీసేసిన వ్యక్తి, టాప్లో ఉన్న పర్సన్ అతను నిలదొక్కోవడానికి కోసం, అతను తీసేయకుండా ఉండడం కోసం ఏమేమి స్ట్రాటజీలు అన్నీ చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే కాంట్రాడిక్టింగ్ అనిపిస్తుంది, అవతల వాళ్ళు మాత్రం తీసేస్తాడు, ఇతను తీసేయాలని. కానీ ఇతను కాదు ప్రాబ్లం, అవతల వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ పాయింట్లు పెట్టలేకపోతున్నారు. అరే నువ్వైతే తీసేస్తావు, నేను తీసేయకూడదని వాళ్ళకి గుర్తుండి వాళ్ళు పెడితే ఓకే, వాళ్ళు పెట్టలేనప్పుడు నేనేం చేయగలుగుతా? ఇమానియల్ మాత్రం తెలివిగా ఆడుతున్నాడు, దీన్ని అంతవరకు చెప్పగలుగుతా. తను ఏ పాయింట్ల మీద పెట్టి అయితే అవతల వాళ్ళని తీసేస్తాడో, అదే పాయింట్ల మీద పెట్టి హౌస్ మేట్స్ తీయకుండా ఉండడం కోసం స్ట్రాటజికల్గా వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎగ్జాంపుల్కి కళ్యాణ్ డెమాన్ తన మాట కాదనలేరు, వాళ్ళిద్దరినీ డైరెక్ట్గా సపోర్ట్గా పెట్టేసుకున్నాడు. వాళ్ళ సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే, తనే అంతకుముందు డెమాన్ పవన్ తీసినా డెమాన్ పవన్ అనే వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తిని తీయలేకపోతున్నాడు. అంటే దాని వెనక డెమాన్ పవన్ మంచితనం కూడా ఉందనుకో, ఇతను స్ట్రాటజీ వల్లే వర్కౌట్ కల. డెమాన్ పవన్ ఒక మాట చెప్తాడు, నేను ఇమానియల్ని తీయాలనుకోవట్లా, ఎందుకంటే తీయడానికి ఫుల్ స్కోప్ ఉంది అతనికి. క్లియర్గా తను ఆల్రెడీ తీస్తున్నాడు, టాప్లో ఉండే వాళ్ళని తీస్తున్నా అని చెప్పాడు, అదే గేమ్ అన్నాడు, అదే మాట చెప్పి తీసేసినా అయిపోద్ది. దాంతోపాటుగా తను క్లియర్గా ఏమంటాడంటే, నీకు దగ్గర ఉన్న వాళ్ళని తీసేయమని సంజయ్ గారికి చెప్తున్నప్పుడు డెమాన్ పవన్ దగ్గర ఉండదు ఇమానియల్, ఎలా తీసినా ఓకే చేస్తాడు. బట్ నేను టాప్ 5లో తనని చూడాలనుకుంటున్నా కాబట్టి తనని తీయాలనుకోవట్లేదని డెమాన్ పవన్ చెప్పిన మాటకే సూపర్ అనిపించింది. సిచ్యువేషన్ వచ్చినా నిన్ను తీసేసిన వ్యక్తిని కూడా నువ్వు అతను మంచి కోరి అతను టాప్ 5లో ఉండాలని కోరుకున్నానంటే డెమాన్ పవన్ ఆ గుండె బతకాలని అనిపించింది నాకు. వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ అంతే. స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పాడు. తనని తీసేసే స్కోప్ ఉన్నా ఆయన ఉండాలని చెప్పాడు టాప్ 5లో. సూపర్ అనిపించాడు డెమాన్ పవన్. ఆ తర్వాత
డెమాన్ చెప్పిన తర్వాత కళ్యాణ్లో ద మోస్ట్ డిజర్వింగ్ ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి నేనైతే ఐఎమ్ గోయింగ్ విత్ సంజన గారు అని చెప్పాడు డైరెక్ట్గా. ఇమాన్యుయల్ సంజన గారు ఇదే జరుగుద్దని చెప్పాను కదండి, అక్కడ ఆల్రెడీ 3 వేశారు, ఇదే జరుగుద్దని చెప్పాను కదా, అంటే ఈవిడికి కూడా 2 వచ్చేసినాయి. సో ఇప్పుడు ఇప్పుడు ఇమాన్యుయల్ వేస్తే ఆల్రెడీ 2 వచ్చినాయి, ఇప్పుడు ఇమాన్యుయల్ వేస్తే 3 ఈక్వల్ అవుద్ది. ఇదే జరుగుద్దని నేను చెప్పింది ఇదేనండి, ఇదే జరుగుద్దని చెప్పాను కదా, అది జరిగింది. ఒక్క ఓటే చాలా ఇంపార్టెంట్ కూడా చెప్పాను కదా సంజన వల్ల, ఇక్కడ రాంగ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు సంజన గారు. అంటే ఇప్పుడు మీరు నాకు విరుద్ధంగా వేస్తా అంటున్నారా ఇమాన్యుయల్, మీ ఓటు మీ చేతుల్లో ఉన్నది ఎందుకు పక్కన పెట్టారు అంటున్నాను అనగానే సంజన గారు మీరు ఓటు వేయండి, ఇది కొంచెం బెదిరించినట్టుగా మాట్లాడింది. ఇది ఎందుకు వచ్చిందంటే నువ్వు ఇప్పుడు బెదిరిస్తున్నావు అనేసి అన్నానంటే దీనికి ముందు అతను బెదిరించకపోయినా బెదిరించినట్టుగా అంటారు, అంటే బెదిరించిన టోన్లో అన్నట్టుగా అనిచ్చి నువ్వు బెదిరిస్తున్నావు అంటారు. బెదిరించింది కదా, నార్మల్గా చెప్తున్నాడు బెదిరిస్తున్నట్టుంది, బెదిరించొద్దు కళ్యాణ్ ఇమాన్యుయల్ అని అన్న తర్వాత దానికి ఇతను కూడా అంటాడు నువ్వు బెదిరిస్తున్నట్టుంది, ఇప్పుడు 1000 అనేసి అంటున్నావు కదా అని. మీ ఓటు అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ ఇప్పుడు మీరు బెదిరిస్తున్నారు, మీరు నన్ను గేమ్లో మీరు ఉండాలా నేను ఉండాలా అంటే నేను ఏం ఆలోచిస్తా చెప్పండి, నా పీకల మీదకి వచ్చాక ఏం ఆలోచిస్తాను. ఇక్కడ క్లియర్గా నేను నిన్ను ఏం చేస్తాను నీకే వేయబోతున్నా అని దానికి రుద్దుతున్నాడు, ఇంకా సాఫ్ట్గా రుద్దుతున్నాడు. ఆవిడకి అర్థమైపోయి సంజన గారు బిగ్ బాస్ సో ఇతను నీకు వేయబోతున్నాడు కాబట్టి డెసిషన్ మార్చుకుని బిగ్ బాస్ ఐఎమ్ వెరీ సారీ బిగ్ బాస్ నేను ఇమాన్యుయల్కి వేస్తున్నాను బిగ్ బాస్ నా ఓటు చేంజ్ చేసుకుంటున్నాను అనేది స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ తప్పు అనిపించిందంటే నాకు సెంటిమెంటు బంధం అది ఇది ఎమోషనల్ బాండింగ్ అనేసి డెమాన్ పవన్ తనుజ ఉన్నప్పుడు చెప్పింది, అక్కడ కూడా నేను అతన్ని తీయలేను అనేసి చెప్పిన తర్వాత సడన్గా తను నిన్ను తీసేస్తారు అన్నప్పుడు మీరు మాట మారిస్తే అదంతా ఎక్కడికి పోయింది, ఆ ఎమోషన్ అంతా ఎక్కడికి పోయింది, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మాట మారిస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే నిన్ను తీయకపోతే మాత్రం నిన్ను తీస్తాననేసరికి ఫస్ట్ అతనే తీసావు, అంతకుముందు డెమాని చెప్పకుండా ఈ పెంట అంతా ఎందుకు ఉండేది, స్టార్టింగే ఇమాన్యుయల్ చెప్పేసి ఉంటే అయిపోయి ఉండేది కదా. అప్పుడు తనుజాకి అనిపిస్తుంది కదా, అరే ఏంట్రా ఇప్పుడు దాకా నేను డెమాన్ పవన్తో కూడా చెప్తున్నా ఎమోషన్ బాండింగ్ అది ఇది అని సడన్గా తను తీసేస్తారని అనుకున్నప్పుడు డైరెక్ట్గా సడన్గా మార్చేసి తన మీదకి రాగానే మార్చేసింది ఏంట్రా అన్న ఫీలింగ్ వస్తుందిగా. అంతకుముందు అంతా ఏమనుకున్నారు తెలుసా, కళ్యాణ్ డెమాను ఈవిడికి వెయ్యరు అనుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే సుమన్ శెట్టికో భరణికే వేస్తారనేసి అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళ ప్లాన్ కూడా అదే కదా, ఇమాన్యుయల్ కూడా వేపిస్తాడులే వాళ్ళ చేత అనుకున్నారు, భరణి కానీ సుమన్ అని చెప్పారు కదా వీడితో, ఆ ప్లాన్తో ఉండున్నారు. మనకి ఎయిర్లే అనే ప్లాన్తో ఉండడం వల్ల నార్మల్గా అయిపోద్ది అనుకున్నారు. కానీ వాళ్ళ నుంచి ఇద్దరు వచ్చేసరికి సో మళ్ళీ ఇమాన్యుయల్ అనేసరికి అనవసరంగా పెంట అయిపోద్ది అనేసి అప్పుడు మార్చింది. నాకు నచ్చల. ఉంటే అట్టైనా స్ట్రాంగ్గా వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ వన్స్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉండాలి. స్టార్టింగ్లో డెసిషన్ తీసుకున్నప్పుడు నేను డెమాన్ పవన్ అంటే డెమాన్ పవనే, నేను ఈవిడ పోవడానికి రెడీగా ఉండాలి, లేదా ఆలోచించుకొని ఇమాన్యుయల్ అంటే ఇమాన్యుయల్ ఉండాలి, లేకుంటే వాళ్ళ మాటని ఈవిడ వాళ్ళిద్దరిలో సుమన్ శెట్టి కానీ భరణి కానీ తీసేయాలి. ఇప్పుడు అనుకోవచ్చు అరే మాట ఇచ్చింది కదా లోలో ఉండే వాళ్ళని తీయకూడదు అనేసి అంటే అరే నువ్వు ఇమాన్యుల్ని తీయనని కూడా మాట ఇచ్చింది కదా, ఇది తప్పే కంటే అది తప్పడం కరెక్ట్ కదా అనిపించింది నాకు. ఆ తర్వాత తనుజ అప్పుడు ఏమనిందంటే ఆలోచించుకొని అలా అయితే నేను కూడా చేంజ్ చేయవచ్చు అని చెప్తే ఈవెన్ ఐ వాంట్ టు ప్లే సేఫ్ గేమ్ అనేసి ఆవిడ కూడా నేను తీసేస్తానని చెప్పింది. నేను కూడా తీసేస్తానండి, మరి డెమాన్ పేరు చెప్పారు, ఇప్పుడు ఇమాన్యుయల్ని ఏం చెప్తున్నారో మేము కూడా తీసేసి నేను ఇమాన్యుల్ని కాదు సంజన గారిని వేస్తున్నాను, నాకేం తప్పనిపించాల. అంటే ఆవిడ చేసిందే కదా, అంటే మీరు మార్చుకోవచ్చు వాళ్ళు మార్చుకోకూడదు అన్న ఫీలింగ్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇది గేమ్ చేంజింగ్ డెసిషన్. ఎందుకంటే తను క్లియర్గా ఎమోషన్స్ అది ఇది అని చెప్పి అక్కడ చెప్పకుండా ఉండి అక్కడే మార్చుకుంటే అయిపోయేదానికి ఇక్కడికి వచ్చి మార్చుకుంటే ఏంటిది, ఈవిడ ఇక్కడికి వచ్చి మార్చుకోకుండా నార్మల్గా అయిపోయినట్టు ఆగిపోయి ఉంటుంది. 2 సార్లు అక్కడ స్టాండ్ దాని మీదైనా గట్టిగా ఉండాలి, దీని మీదైనా గట్టిగా ఉండాలి, 2 పక్కల గట్టిగా లేదు. అందుకని సంజన గారు తనుజ గారు మరి మీరు అన్నారు అంటే సంజన గారు తనుజ ఇక్కడ గుడ్డోడా మాట ఇచ్చావు, గుడ్డిగా మాట ఇచ్చావు కదా తనుజ, మాట ఇచ్చావు అనగానే మరి నువ్వు కూడా మాట ఇచ్చావు కదా, నువ్వు కూడా ఇమాన్యుయల్ అని చెప్పావు కదా, దాంట్లో తప్పేంటి, అవును ఇచ్చాను, ఆవిడ వేసినా తిరిగి వేరే వాళ్ళకి వేసినప్పుడు నేను కూడా మారుస్తాను, నువ్వు వేస్తే మారుస్తా అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు మోస్ట్ ఫన్నీయెస్ట్ బాయ్ కళ్యాణ్ అనిపించాడు. మీరు లైవ్ చూడండి, ఎపిసోడ్ చూడండి, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఎంతసేపటికి ఇమాన్యుయల్ని డెమాని ఏదో ఒకటి చేపించాలా, వీళ్ళిద్దరిని రక్షించాలనే ఉద్దేశంతో కళ్యాణ్ అయిపోయింది కదా సంజన గారికి 3 ఇమ్ముకు 3 అయిపోయింది కదా సంజన గారికి 3 ఇమ్ముకు 3 అని 3-4 సార్లు అయిండు, ఇంకా డిస్కషన్ జరుగుతుంది, మాట మారుస్తారేమని. సంజన గారు ఇప్పుడు కళ్యాణ్ గేమ్లో లేడుగా, బిగ్ బాస్ మేము 6 మంది డెసిషన్ తీసుకోవాలని అంటున్నారు, బిగ్ బాస్ ఒప్పుకోడు అట్లాంటి. తనుజ ఇందాక ఏమన్నారు, మీరు నేను ఇమ్ముని తీయలేను అనేసి నా మీద పడి ఎందుకు చేస్తారు అనేసి అన్నారుగా, ఇప్పుడు ఎలా తీశారు, మరి మీరు మార్చినప్పుడు ఇప్పుడు తీసేసినప్పుడు నేను కూడా మారుస్తా కదా, మరి ఏంటి డెమాన్ అంతే కదా అంటున్నాడు. సంజన గారు నేను నీ మీద మార్చలేదు కదా అనేసి అనగానే ఈవిడ మీద మార్చలేదు, బట్ ఈవిడ ముందు మార్చారన్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి ఇది గేమ్ కదా, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవతల వాళ్ళు సేఫ్ అవుతున్నప్పుడు మనం ఏంటి ఎందుకు వదలాలనే పాయింట్ ఉంటుంది కదా, వాళ్ళని ఇరికించాలని ఉంటుంది కదా, వాళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడాలని ఉంటుంది కదా, కళ్ళ ముందే నువ్వు నేను ఎందుకు మారుస్తాను ఎప్పుడు ఇమాన్యుయల్కి నాకు పెట్టాలని చూస్తావు అంటే ఈవిడ ఇప్పుడు వచ్చి పెట్టుకోవడం ఎవరితో ఇమాన్యుయల్తో కదా, మరి
అక్కడ అంత మాట్లాడకుండా ఉండాల్సింది అనేది పాయింట్. తర్వాత సరే తనుజ ఇప్పుడు చెప్పే నేమ్ దాంట్లో ఎక్కడ చెప్తుంటే అక్కడే చెప్పుంటే అయిపోయేది కదా అనేది ఆవిడ పాయింట్. ఇప్పుడు చెప్తున్నావు అక్కడ చెప్పుంటే అయిపోయింది కదా. సంజన నీ నేమ్ చెప్పలేదు కదా, వాళ్ళిద్దరు నేమ్ కదా. సంజన గారు యూ అల్టిమేట్లీ వాంటెడ్ టు రిమూవ్ మీ తనుజ. ఇది నేను కరెక్ట్గా నేను యాక్సెప్ట్ చేయను, ఆవిడ రిమూవ్ చేయాలని లేదు. బట్ సిచ్యువేషన్ అక్కడ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఈవిడ ప్లేట్ తిప్పేసరికి నేను కూడా తిప్పుదాం అనుకున్నది. దట్స్ గేమ్ స్ట్రాటజీ అండ్ కంటెంట్ క్రియేషన్ కూడా రెండు, దాంట్లో తప్పే అనిపించాలి నాకు. అంటే ఈవిడ కూడా అదే చేశారు కదని. తర్వాత సరికి ఈవిడ చేసింది ఏంటంటే ఫస్ట్ ఈవిడ నెక్స్ట్ దాంట్లో వస్తుంది. సంజన చెప్తాం వేరు నిలబడడం వేరు, చెప్పడం వేరు నిలబడడం వేరు, చెప్పడం వేరు నిలబడడం వేరు 15-20 సార్లు అన్నారు. మరి ఈవిడ చెప్పడం వేరు నిలబడడం వేరు కదా. ఇమానుయల్ని తీసేను మనసుకు నచ్చిన వ్యక్తి అని చెప్పడం వేరు, చేయడం వేరు అంటే చేసింది ఏంటి, చెప్పింది ఏంటి, చేసింది ఏంటి. ఈవిడ కూడా ఆవిడ తనుజ గారిని అన్నారు, నాకు కామెడీ అనిపిస్తుంది. 10 సార్లు అన్నారు, 10-15 సార్లు చెప్పడం వేరు చేయడం వేరు, చెప్పడం వేరు చేయడం వేరు. ఈవిడ కూడా అదే చేశారు కదా అనేది ఆవిడకి ఎందుకు గుర్తులేదు అనిపించింది. తర్వాత తనుజ గారు గట్టిగా నాకు మీలాగా ఊరికే చెప్పడం రాదు, అక్కడ ఉండేది ఎమోషనల్ బాండ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి ఐఎమ్ చేంజింగ్ అని చెప్తే ఎలా ఉంటుంది. మరి నేను కూడా చేంజ్ చేశా, మీకు సపోర్ట్ చేస్తే మంచిగా, చేయకపోతే మంచిగా లేకుండా ఉండడం నాకు తెలియదండి. నేను అందరికీ ఈక్వల్గా చూస్తాను. ఇమ్ము ప్లేస్లో కళ్యాణ్ ఉన్నా కూడా నేను అదే చేస్తాను, భరణి గారు ఉన్నా అదే చేస్తాను, వాళ్ళనే తీస్తాను. కానీ ఇప్పుడు మీరు మాటలు మార్చారు కదా చూసారా, అట్లయితే నేను మాటలు మార్చను. నేను మార్చకూడదా, మీరు మార్చారు కదా నేను ఎందుకు మార్చకూడదు అని అనేది. సంజన గారు నేను నీ మీద మాట మార్చలేదు కదా, నేను దీనికి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను. తర్వాత సరికి అక్కడ కూర్చొని మాట్లాడడం 80-90 ఉండే వాళ్ళని తీయొద్దు అని. అక్కడ కూర్చొని మాట్లాడడం కదా 80-90 ఉండే వాళ్ళని తీయొద్దని అనుకున్నాం కదా. వాళ్ళిద్దరి మీద పర్సనల్గా పగలేదు, వాళ్ళిద్దరూ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారని అంతే. ఇప్పుడు అక్కడ కూర్చొని మాట ఇచ్చాం కదంటే అక్కడ కూర్చొనే కదా ఇమానుయల్కి కూడా మాట ఇచ్చింది ఆవిడ, ఇమానుయల్ పేరు కూడా తీయనని. మళ్ళీ అదెట్ట మారుస్తారు. ఆ తర్వాత సరికి ఇప్పుడు కళ్యాణ్ అన్నాడయా, మరి లోపల చెప్పారు కదా డెమాన్ నన్ను తీశారు అనేసి. ఇప్పుడు చూడు స్ట్రాంగ్ అని చెప్పి తీశారంటారు, అక్కడ లోపల ఏం చెప్పారు మీరు, డెమాన్ నన్ను తీశాడు నేను అనే కోపంతో తీస్తున్నా అనేసి ఇమానుయల్కి ఎలా చెప్పారంటే సంజన గారు ఇక్కడ బాగానే చెప్పారు. ఇద్దరు స్ట్రాంగ్ కాబట్టి నాకు ఆప్షన్లో డెమాన్ అనుకున్న తప్పేంటి. కళ్యాణ్ మీరు వీడి మీదకి వస్తే నేను ఊరుకోనండి అన్నాడు. ఇక్కడ మళ్ళీ అడ్డంగా నిలబడ్డాడు కళ్యాణ్. ఇది సూపర్, వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అవుతున్నారు. దాంతోపాటుగా దిస్ ఈజ్ గుడ్ ఫర్ కళ్యాణ్, ఎందుకంటే డెమాన్ ఫ్యాన్స్ ఫైనల్ స్టేజెస్లో డెమాన్కి ఈ మధ్య ర్యాప్ కొంచెం తగ్గుతూ వచ్చింది, ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటున్నాడు. అండ్ వీళ్ళిద్దరిని కలపడంలో కూడా తనుజ గారి పాత్ర కూడా గట్టిగా ఉంది, అది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అది కొంచెం కళ్యాణ్కి ప్లస్ అవుతుంది కూడా. గుడ్ స్ట్రాటజీ అండ్ గుడ్ గేమ్ కూడా బాగా కలిసిపోతున్నారు, బాగుంది, సపోర్ట్గా నిలబడుతున్నాడు అడ్డంగా. తర్వాత తనుజ ఒకే క్వశ్చన్ అండి, డెమాన్ నుంచి ఇమ్ముకు పోవడానికి రీజన్ ఏంటి అనగానే నన్ను ప్రొటెక్ట్ చేసుకున్నాడు, టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అనగానే తను నేమ్ చెప్పలేదు కదా మీ పేరు, ఇది రాంగ్. ఇక్కడ నేను కానీ అని చెప్పగా ఇలాంటి పాయింట్లోనే కానీ అని చెప్పాను చూస్తారా, గేమ్ చేంజర్ ఆవిడ. బట్ కానీ అంటే ఈ పాయింట్ ఒక నచ్చలే. అరే అతను నేమ్ చెప్పలేదంటే క్లియర్గా నా పేకల ముందుకు వస్తే ఏం చేస్తానంటే తన నేమే చెప్తాడు, ఇది పాయింట్లెస్. క్లియర్గా చెప్పాడు కదా ఇలాంటి సిచ్యువేషన్లు అని చెప్పాడు అని సంజన గారు కరెక్ట్గా చెప్పారు. తీయాలంటే ఫేస్ మీద చెప్పి తనుజ నన్ను తీయాలంటే ఇది రాంగ్, తీయాలని అనుకోలే ఆవిడ. సంజన గారు ఇప్పుడు ఈ పాయింట్లో కూడా నాకు తనుజ గారు నచ్చలేదు. ఈ 2 పాయింట్లోనే కానీ అని పెట్టా, గేమ్ చేంజర్ గుడ్. బట్ ఈ 2 పాయింట్లో నాకు వచ్చేసరికి తను నీ పేరు చెప్పలేదు కానీ పాయింట్ ఇల్లాజికల్. రెండో ఇల్లాజికల్ ఏంటంటే తనుజ అందరివి ఒక్క ఓటు పడంగానే బిగ్ బాస్ నేను మార్చుకుంటా అంటే అఫ్కోర్స్ హీఈస్ మై ఫ్రెండ్ అన్నగా ఇది నచ్చల. హీఈస్ మై ఫ్రెండ్ అన్నప్పుడు ఫస్ట్ ఇమానుయల్ని ఎందుకు తీయాలనుకుంటారు, తీయాలనుకున్నప్పుడు ఇక్కడ ఇమానుయల్ ఫ్రెండ్ ఏంటి, మీరు మళ్ళీ వేరే లాజికల్ ఏమి తీస్తారో అంటే ఆవిడ అన్యాయంగా తీస్తున్నారని లేకపోతే సడన్గా మార్చేస్తున్నారనే పాయింట్ మీద వస్తారేమో. బట్ ఏదైనా ఇక్కడ ఫ్రెండ్ అనే పాయింట్ అవసరం లేదు, ఆవిడ కూడా తీయాలని అనుకున్నారు, అది పెద్ద విషయం కాదు. ఈ పాయింట్ కూడా నాకు నచ్చల. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు వాట్ ఏ పర్ఫార్మెన్స్ ఆఫ్ సీజన్ 9. ఇప్పుడు కూడా గొడవ పెట్టేశావు అనేసి అన్నారు. ఆ తర్వాత ఇమానుయల్ నేను సంజన గారికే వేస్తా, నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేసి చెప్పేశాడు డైరెక్ట్గా. ఇప్పుడు సంజన గారులా ఇక్కడ అస్సలు పాయింట్లో నాకు నచ్చింది, నువ్వు ఎప్పుడైనా నీకే ప్రొటెక్ట్ చేసుకుంటావు ఇమానుయల్, నాకు ఇవాళ ఫస్ట్ టైం చాయిస్ లేదు కాబట్టి నెక్ టు నెక్ వచ్చింది కాబట్టి చేశాను, 7 మంది ఉన్నప్పుడు నువ్వు నన్నే తీసావు ఇమానుయల్ అనేసి కోపం అంతా ఉన్నప్పుడు స్టార్టింగ్ ఇమానుయల్ పేరు చెప్పాలిగా. అక్కడ మాత్రం బంధాలు అడ్డొచ్చి టైంకి నిన్ను తీసేస్తున్నాడు నీ పేరు చెప్పగానే కొంచెం నెగిటివ్గా మాట్లాడింది, ఏదో నెగిటివ్ ఉందని ముందే తెలుసు కదా, ఇప్పుడు స్పాట్లో జరిగింది కదా, లాస్ట్ వీక్ ఇది నెగిటివ్ అనుకున్నారా, అక్కడ చెప్పు ఉండాలి కదా. మరి మనసులో పెట్టుకున్నప్పుడు ఇది ఏంటంటే రివర్స్ స్ట్రాటజీ అనమాట. నాకు దెబ్బేసినా కూడా దెబ్బేసినా నాకు తెలిసినా నేను దెబ్బేయకూడదు, అది నాకు పాజిటివ్ వద్దు బయట అనేది ఓవర్ స్ట్రాటజీ, ఇది నాకు నచ్చల. ఆ తర్వాత సరికి ఇమానుయల్ మీ ఓటు వేస్ట్ చేసుకున్నారు, మీరే చేశారు, మీ మొత్తుకొని చెప్పాను వివరించాను ఆయన ఒప్పుకున్నారా మీరు, డెమాన్ నేను చెప్పినప్పుడు వినలా. సంజన డెమాన్ కళ్యాణ్ నువ్వే ప్లాన్ చేసావులే కళ్యాణ్ అనగానే నేను చెప్పినంత మాత్రాన ఏమి రాదండి, అలా అనకండి, నేను చెప్పినంత మాత్రం మారదు కదండి, అలా అనకండి. నువ్వు చెప్పిన మాట నువ్వే ఫాలో అవ్వకుంటే అలా టాప్ వాళ్ళని తీస్తాను, నువ్వు టాప్ వాళ్ళని తీయలేదు కదంటే
మీరు గేమ్లో ఉన్నారా ఫాలో అవ్వడానికి? నేను గేమ్లో ఉన్నానా? లేను కదా. గేమ్లో లేనప్పుడు ఓటు ఎట్టా వేస్తామని అంటారు. బిగ్ బాస్ ఇచ్చినాను ఇతనేం చేస్తాడు? కళ్యాణ్, మీరు అప్పుడు ఈగోకి తీసుకొని డెమాన్ నేమ్ ఎందుకు చెప్పారు? మీరు వాడి మీదకు వెళ్తా అంటే నేను ఊరుకోను. ఈగోకి తీసుకొని మీరు డెమాన్ పేరు చెప్తే నేను ఎందుకు ఊరుకుంటాను? దానికి నేను ఊరుకోను. ఇక్కడ కూడా నిలబడ్డాడు కళ్యాణ్. తర్వాత బిగ్ బాస్, సంజన మీరు యుద్ధం ఆడలేరు, ఇంకా అయిపోయింది, అవుట్ ఆఫ్ ది టాస్క్ అని చెప్పేశారు. నెక్స్ట్ తనుజ, డెమాన్తో ఏమంటారంటే నేను సేఫ్ గేమ్ ఆడాలి అనుకుని ఉంటే నేను చెప్పిన పేరు మీదనే ఆగిపోయేదాన్ని. ఇది కరెక్ట్. చెప్పిన పేరు మీద ఆగిపోతే అది సేఫ్ గేమ్ కాదు. అది సేఫ్ గేమ్ నార్మల్గా ఉండేది. సేఫ్ గేమ్ కాదని కాదు, సేఫ్ గేమ్ అని కూడా కాదు. ఇప్పుడు అది కొంచెం స్ట్రాంగ్ డెసిషనే. సడన్గా మాట మార్చడం అనేది ఈవిడికి కూడా నెగిటివ్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. అది సేఫ్ గేమ్ కాదు. అంటే ఆవిడ చేసిన దానికి రివర్స్ కౌంటర్ ఇద్దామని చేశాననే దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నట్టు అనిపించింది అక్కడ కిచెన్ దగ్గర. నా బిడ్డ అనేసి అంటా ఉంటే ఆవిడ వన్స్ ఇట్ కమ్ టు తనకి తాను వచ్చేసరికి తనను సేవ్ చేసుకోవడానికి మాత్రం వాడిని తోస్తూ ఉంటే మా గేమ్ కూడా మేము ఆడతాం కదా, సడన్గా మార్చేసింది కాబట్టి అది నచ్చలేదు. అది కరెక్ట్గా అడగడంలో తప్పలేదు. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఆవిడకి ఏం పోయేది వచ్చిందిరా అనేసి. నేను లైవ్లో చూసిన తర్వాత అనుకున్నా. బట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈవిడ అట్లా ఉన్నప్పుడు, అంత ఎమోషనల్గా చెప్పి అంత ఇది ఉన్నప్పుడు మార్చినప్పుడు ఆటోమేటిక్గా ఆవిడ్ని బయటికి పడేస్తే ఆటోమేటిక్గా అది కంటెంట్ వస్తుంది. ప్లస్ ఈవిడ వాయిస్ రీచ్ చేసినట్టు సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాయిస్ రీచ్ చేయడమే బిగ్ బాస్ హౌస్. సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కూడా బిగ్ బాస్ గేమే. దాంట్లో తప్పేం లేదు అనిపించింది నాకు. తర్వాత బిగ్ బాస్, నేను ముందే చెప్పాను సమయానుసారం లీడర్ బోర్డు టాప్ 2లో అవైలబుల్లో ఉన్న వ్యక్తులకి ఆడియన్స్ని ఎదుర్కోవాలి. పెద్ద పాయింట్లు ఎదుర్కోవాలంటే ఏదో జరుగుద్ది, ఏదో సీరియస్ అవుతారు, ఏదో సీరియస్ చెప్తారు, కాంట్రవర్షియల్ అనుకుంటే ఏమీ లేదు, వచ్చి డబ్బా కొట్టి వెళ్ళిపోయారు. ఇమానుయల్ కదా ఎవరికైనా అదే కొట్టబోతున్నారు. అది మనకు తెలిసింది, అప్డేట్ కూడా వచ్చింది. రేపు భరణి గారికి తనుజ గారికి కొడతారు. ఫస్ట్ మీకు ఎలా అనిపిస్తుందండి? వీళ్ళిద్దరు వచ్చారండి బయటికి రాగానే ఆడియన్స్ బొమ్మల్లాగా ఉండిపోయారు. అంటే భయపెట్టేసినట్టున్నారు. కదిలితే వేసేస్తాం, వేసేయమంటారా అన్నట్టుగా. కదలొద్దు, మీరు కదిలితే మాత్రం బాగుండదని డైరెక్ట్గా చెప్పినట్టున్నారండి. అది క్లియర్గా కనపడుతుంది. ఆడియన్స్ కూడా కదలకుండా సెటిల్గా ఉంటున్నారు. కొంచెం ఆడియన్స్లో గుడ్ లుకింగ్ ఉండే వాళ్ళని తెచ్చినట్టు అనిపించింది. ముందు వరుసలో ఒక బ్లాక్ కలర్ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి న్యూస్ రిపోర్టర్ లాగా అందంగా చక్కగా కూర్చొని మంచి క్యూట్ స్మైల్ వేస్తా అట్లానే ఉండిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయిని పదే చూపిస్తున్నారు. ఈ పక్క కూడా ఒక బ్లాక్ డ్రెస్ అమ్మాయి అట్లా క్యూట్గా ఉండే వాళ్ళని తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా బొమ్మల్లాగా అట్లా ఉండిపోయి నవ్వుతూ ఉన్నారు. ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయికి అసలు ఛాన్స్ కూడా ఇచ్చినట్లేదు పాపం. ఇచ్చారు, ఎడిట్ చేశారు అనుకుంటే ఎపిసోడ్లో ఉంటుంది, లైవ్లో ఉండొచ్చు, చూద్దాం. ఒక్కొక్కరు అడిగారయ్యా మీకు ఎలా అనిపిస్తుందండి ఇంతమందిని చూడడం? ఇది ఒక క్వశ్చన్ చెప్పండి. నాకు హరాసింగ్గా అనిపించింది. బిగ్ బాస్ దాన్ని టెలికాస్ట్ స్టార్ట్ చేస్తాడు, దీన్ని ఎదుర్కోవడం అని ఎలా అంటున్నారో నాకు తెలియదు మామూలు. లిటరల్లీ నేను ఫీల్ అవుతున్నా. ఏముందో ఏ విధంగా ఆలోచిస్తున్నారో నాకు తెలియట్లా. మీకు అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. దానికి ఇమానుయల్ ఏం చెప్తాడు? బాగుందని చెప్తాడు. తర్వాత సరికి బిగ్ బాస్ ఆడియన్స్ ఒక ప్రశ్న ఒకవేళ కంటెస్టెంట్స్ రూపంలో ఆడియన్స్కి అడిగారు. కంటెస్టెంట్స్ ఎక్కడైనా పడవలో మునిగిపోతూ ఉంటే మీరు ఒకరినే కాపాడాలంటే ఎవరిని కాపాడతారని అడిగితే ఒకరు వచ్చేసరికి ఇమానుయల్ని కాపాడతాను, తెలివైన వాడు, బాగా ఆడతారు, టాస్క్లు ఆడతారంటే ఇంకొక ఇద్దరు మాత్రం సూపర్ ఎలివేషన్ ఇచ్చారయ్యా. డెమాన్ పవన్ సూపర్. ఒకరు వచ్చేసరికి తనని కాపాడతాను, తన దగ్గర ఫిజికల్ స్ట్రెంత్ కాబట్టి తను 10 మందిని కాపాడతానని చెప్పిన మాట సూపర్. ఇంకొక వ్యక్తి హీజ్ లైక్ ఏ మ్యాన్, హీజ్ ఏ మ్యాన్ బట్ ప్లేయింగ్ లైక్ ఏ డెమాన్ అని చెప్పాడు సార్. ఇతనికి ఉన్న స్ట్రెంత్కి ఇతను వేరే వాళ్ళని కూడా కాపాడతారు కాబట్టి ఇతన్ని సెలెక్ట్ చేస్తాను, ఇతన్ని కాపాడతానని చెప్పారు. ఇద్దరు సూపర్ ఎలివేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకరు నేను పవన్ నుంచి అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇమానుయల్ అండ్ పవన్ క్వశ్చన్ మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటని చెప్తే సక్సెస్ అంటే ఏంటంటే ఇద్దరు హైలైట్గా ఇద్దరు ఏం చెప్పలేదు, బట్ ఓకేగా చెప్పారు వాళ్ళ వర్షన్లో. ఏమన్నానంటే డెమాన్ బిఫోర్ ఎలా ఉన్నాము, ప్రజెంట్ ఎలా ఉన్నాము అని కంపేర్ చేసుకున్నందుకు అదే సక్సెస్ అన్నట్టు. అది కొంచెం బాగానే చెప్పాడు, కొంచెం రీజనబుల్గా ఉంది. ఎందుకంటే అంతకుముందు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది కంపారిజన్లో కొంచెం ముందుకెళ్ళి ఉంటే అదే సక్సెస్ అన్నట్టుగా. అంటే మరీ ఓవర్గా వెళ్ళిపోయి కొంచెం సక్సెస్ అయినా చాలు. గోల్ని రీచ్ అవ్వడానికి కొంచెం దగ్గరికి వెళ్ళినా అది సక్సెస్ అన్నాడు. ఇది బాగా చెప్పాడు అనిపించింది నాకు. డెమానే బాగా చెప్పాడు అనిపించింది. ఈ ఇద్దరు మీరు ఏమన్నా అనుకోండి, కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకు. డెమాన్దే సక్సెస్ అంటే ఏంటి అనేది ఇమానుయల్ కంటే కూడా ఇమానుయల్ కూడా బాగానే చెప్పాడు, బట్ డెమాన్దే బాగుంది అనిపించింది నాకు. సక్సెస్ అంటే నేను ఏదైనా సాధించాలి అని మైండ్లో పడితే అదే సక్సెస్ అన్నాడు. అది ఎట్లా? మైండ్లో పడితేనే సక్సెస్ అన్నాడు. మైండ్లో పడితే అక్కడి నుంచి మనం సక్సెస్ అవ్వడం స్టార్ట్ చేస్తామని. సరే ఓకే, దీనికంటే అదే మీనింగ్ఫుల్గా ఉందనిపించింది నాకు. నేను అలా అనుకునే ఒకటి సాధించాలి అని గోల్ పెట్టుకుని అక్కడ దాకా రీచ్ అవుతూ వచ్చాను అనేది చెప్పగానే ఆడియన్స్ అడిగితే ఆడియన్స్ ఇమానుయలే బాగుందంటే ఇమానుయల్కి ఓటప్పిల్ ఛాన్స్ ఇచ్చారు. డెమాన్ పవన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు ఆడియన్స్ ఇవ్వగానే. ఏమంటాడు తెలుసా డెమాన్? ఇమ్ముతో ఇప్పుడు ఫెయిర్ కాదని నాకు ఇవ్వాలి అంటే ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనేసి ఉంది కదా, ఇది అన్ఫెయిర్ అనేసి నాకు ఇస్తారేమో చూడు అనేసి అంటాడు నవ్వుతా. బాగా ఉంది. ఇమానుయల్ ఓటప్పిల్ చేశాడు, బాగా చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఓట్లేస్తున్న వాళ్ళందరికీ నమస్కారం, అందరికీ ఓట్లేస్తున్న వాళ్ళకి నమస్కారం. దాని తర్వాత సరికి ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా బాగా ఆడుతున్నా, 3 times క్యాప్టెన్ అయ్యాను.
అండ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా అన్నీ తట్టుకొనేసి కామెడీ చేస్తున్నాను. ఇలా ఉన్నా కూడా ఆడాలి, గెలవాలి, మ్యాక్సిమం గేమ్స్ అన్నీ గెలుచుకుంటా వచ్చాను. నేనైతే టాప్ 5కి డిజర్వ్ అనుకుంటున్నాను. ప్లీజ్ ఓట్ చేయండి. ఒక ఎంటర్టైనర్ అయినా గెలవాలి అనుకుంటున్నా, టాప్ 5లో ఉండాలి అనుకుంటున్నా. టాప్ 5 అనేది మెన్షన్ చేస్తాను. మోస్ట్లీ విన్నింగ్ నుంచి అతను కూడా డౌట్ వచ్చేసినట్టుంది. ఒకసారి ఏమో గెలవాలి అన్నాడు కానీ మిగతా అంతా టాప్ 5 అనేసాను. ఇది ఇక్కడే కాదు, ఈవెన్ ఒక వారం రోజుల క్రితం కళ్యాణ్తో కిచెన్లో కూడా నేను ఎట్టైనా టాప్ 5కి వెళ్ళాలరా మనం అంటున్నాడు. సో హోప్లు వదిలేసారు అనుకుంటున్నా. ఆడియన్స్ అండి ఇంకా కప్పు కొడితే అమ్మ దగ్గరికి తీసుకెళ్తారా, వైఫ్ దగ్గరికి, అదే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తారంటే తను చెప్పాడు. ఇక్కడికి వస్తుంది కాబట్టి మమ్మీ స్టేజ్ మీద మమ్మీ దగ్గరికి తీసుకెళ్తా, ఆ కప్పు తీసుకొని నీకోసం తెచ్చాననేసి గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తాను. ఇది ఎదుర్కోవడం క్వశ్చన్స్ అంటే ఏమైనా క్వశ్చన్సా, సీజన్కి ఏమైనా యూజ్ అయ్యేదా, ఆయన గేమ్ ఏమన్నా యూజ్ అయ్యేదా, మనకు చూడడానికి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉండే క్వశ్చన్స్ అవి, తనకి ఏమన్నా బెనిఫిట్ అయ్యే క్వశ్చన్సా, ఏమీ లేదు. తర్వాత సరికి బిగ్ బాసే వాళ్ళని అడిగించేటప్పుడు వాళ్ళకి ఏదో చెప్పారంట, కొన్ని క్వశ్చన్స్ వీళ్ళే రాశారంట, స్క్రిప్ట్ ఏమి ఇవ్వలేదంట. బిగ్ బాస్ వీళ్ళు రాసిన క్వశ్చన్లే వీళ్ళకే ఇచ్చేటప్పుడు పలాంది అడగొద్దని చెప్పారని టాకు. తర్వాత సరికి ఒక అమ్మాయి, మీకేం మంచిగా ఆడుతున్నారండి, స్ట్రాటజీస్ అన్నీ బాగున్నాయి, అందుకని ఇంటికి ఊడిపోతున్నట్టున్నాయండి, సాఫ్ట్ కార్నర్ మీకు తనుజ అంటే మీకు ఎందుకండి సాఫ్ట్ కార్నర్ అనేసి ఒక అమ్మాయి అడిగితే సాఫ్ట్ కార్నర్ ఏం లేదు, తను ఏదన్నా అంటే కొంచెం ఎక్కువ హట్ అయిపోతాను, తనే బాగా క్లోజు, తన చిన్న మాట అన్నా కూడా నేను ఏదైనా ఉంటే బాధ అనిపిస్తుంది, అందరి మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ వాళ్ళకన్నా కూడా తనుజ మీద సాఫ్ట్ కార్నర్ అని సింపుల్గా చెప్పేశాడు. ఏం కాంట్రవర్సీ లేదు, ఏం లేదు. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి, సంజన గారు మీది ఇక్కడ ఇక్కడ వరకే బాండింగ్ ఉంటుందో బయట కూడా ఉంటుందంటే ఇక్కడ బాగా చెప్పాడు, పర్ఫెక్ట్ చెప్పాడు ఏమో. చా అలా ఏం లేదండి. ఎంతమందితో గొడవ అయినా కూడా తన సైడే నేను నిల్చున్నాను చాలాసార్లు. అండ్ అమ్మ తప్పు చేస్తే తప్పు అని చెప్తాం కానీ అమ్మను వదులుకోలేంగా అనే మాట సూపర్ చెప్పాడు, టూ గుడ్. తర్వాత ఇంకొకరు, ఈ హౌస్లో నీకు బలం ఎవరంటే సంజన గారు అని చెప్పాడు. దానికి కూడా రీజన్ చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడంటే టాస్క్లు ఆడేటప్పుడు ఎంటర్టైన్మెంట్ టాస్క్లో ఎంటర్టైన్మెంట్ వేరే వాళ్ళతో చేసే దానికంటే కూడా ఆవిడతో ర్యాప్ ఉంది కాబట్టి ఆవిడ నా మీద పంచులు, నేను ఆవిడ మీద పంచులు వేయడం వల్ల నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ స్కోప్ దొరికింది, ఆవిడ నాకు బలం అని చెప్పాడు, గుడ్, సూపర్. తర్వాత అంతేనండి, ఈ సీజను అందరూ స్ట్రాటజీలు అండి, అందరూ రివర్స్ స్ట్రాటజీలు అండి బాబు, అందరూ. దానివల్ల చిరాకు దొబ్బుతుంది నాకు. ఇప్పుడు ఇమాన్యుల్ చూడండి, ప్రభంజనం ఖచ్చితంగా టాస్క్ల విషయంలో ఈ ఓటెప్పిల్ చేయడంలో అన్నింటిలో మాత్రం ఇమాన్యుల్ ఈజ్ ప్రభంజనం ఫర్ దిస్ ఎపిసోడ్. ఇంకంతే, మళ్ళాడిచ్చేసాడు ఇమాన్యుల్, మామూలుగా స్వామి, సూపర్ పర్ఫార్మర్, అంతా ఓకే. ఇక్కడ రివర్స్ స్ట్రాటజీలు అందరూ ఏంటంటే చెప్తానండి. ప్రతి ఒక్కరు తెలుసా, మనకి ఎవరైతే దెబ్బేస్తారో వాళ్ళని ఆ ఎపిసోడ్లోనే వాళ్ళకి పాజిటివ్గా వీళ్ళు మాట్లాడతారు, అంటే ఎంత మంచోళ్ళు అనుకునేటట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ ఇదే రిపీట్ చేస్తున్నారు ఈ సీజన్లో. అది నాకు బాధ అనిపిస్తుందండి. పర్టికులర్గా ఇది నా ఎపిసోడ్ రివ్యూ. నాకు తనుజయ్ గారు 1-2 సిచ్యువేషన్లో, చిన్న సిచ్యువేషన్లో అది అసలు అవసరం లేదు, అది దాంట్లో రాంగ్ అనిపించింది. మిగతా దాంతో గుడ్. ఎందుకంటే ఈవిడ మార్చినప్పుడు ఆటోమేటిక్ మారుస్తుంది. ఈవిడ మంచి కోసం చూసినప్పుడు, ఈవిడ సేఫ్గా అన్నప్పుడు వాళ్ళు కూడా మారిస్తే తప్పేం లేదు అనిపించింది. ఈవిడ స్వయంకృతాపరం చేసుకున్నారండి. ఛాన్స్ వచ్చినప్పుడు ఛాన్స్ తీసుకొని ఇక్కడ మాట మార్చేది ఏదో సుమనన్నో భరణి గారినో వాళ్ళు కూడా దెబ్బేశారుగా, నువ్వు నిన్న కూడా దెబ్బేసావు, నిన్న కూడా నాకు తీసేసావు అనేసి తనుజ గారిని అన్న కూడా నాకు నచ్చలేదు. సంజన గారు తనుజ ఒకటే తీసేశారా, మిగతా వాళ్ళు 3-4 కలిసి తీసేశారు. వాళ్ళ మాట చెప్పకుండా తనుజ ఒకటే అంటే నిన్న కూడా తీసేసిన భరణి గారు, సుమన్ శెట్టి గారిని కూడా తీసేయాలి. ఇప్పుడు ఏమంటారు ఆవిడ, నేను లాస్ట్కి భరణి గారు నేను అట్లీస్ట్ మాట మీద నిలబడ్డానంటే, ఎక్కడ నిలబడ్డారు, ఇమానుల్ని తీసేస్తానని చెప్పలేదు కదా, దాని మీద అక్కడ మాట తప్పారు కదా, అదేదో ఇక్కడ తప్పుంటే అయిపోయింది కదా, ర్యాపైనా మిగిలేదు. అది నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా స్వయంకృతాపరాధం అండి. బట్ ఆవిడని చూస్తే పాపం అనిపించింది. ఆవిడ గోత్రు అవుతున్న సిచ్యువేషన్స్ ప్రతిసారి ఆవిడనే తీసేయడం ఖచ్చితంగా అన్ఫేర్ లాగా అనిపిస్తుంది. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళు తీసేయాలని అనుకోవాలి, తీసేలాగా చేయబడింది ఆవిడ చేసుకున్న ప్రయత్నాల వల్లే. వాళ్ళు చెప్పిన మాట వినుంటే అయిపోయి ఉండేది, లేదా తీసేయడానికి యాక్సెప్ట్ చేయాల్సింది, తప్పదు కదా. అది కావాలి, ఇది కావాలంటే, అబ్బా కావాలి, బోవా కావాలంటే వర్కౌట్ కాదు కదా. బట్ అనిపిస్తుంది మనకి, చివుకు అనిపిస్తుంది, అబ్బా ప్రతిసారి తీసేస్తున్నారే అనిపిస్తుంది. బట్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఇది రివ్యూ. దీనికి మించి ఏం చెప్పలేని సిచ్యువేషన్ మామ, అంతే. ఈ ఎపిసోడ్లో అంతే, ఈ సీజన్ అంతే. లవ్ యూ మామ, బాయ్. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతుందా.